నా వాయిస్ ఓకే ఉందా సురేష్? యా ఫ్యాంటాస్టిక్. ఓకే సార్, డన్. ఓకే, కానీ మీరు అందరు వీడియోస్ ఆన్ చేయాలి. వీడియోస్ ఆన్ చేస్తే నాకు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది, మజా వస్తుంది. మీరు వీడియోస్ ఆన్ చేయకపోతే నేను మీతో మాట్లాడలేను. ఓకేనా? మీరు ఎవరైతే వీడియో ఆన్ చేస్తారో వాళ్ళు నాకు ఇది అవుతారు. ఎస్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ వెబినార్కి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు జరగబోయే ఏదైతే వెబినార్ ఉందో, రియల్గా మీ లైఫ్, మీ ఫ్యామిలీ లైఫ్, మీ ఫ్యామిలీ హెల్త్ అన్నీ చాలా అంటే రేడియంట్గా తయారవుతాయి. చాలా మందికి ఈరోజు లైఫ్లో హెల్త్ అనేదే చాలా పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే ఈరోజు మన దగ్గర అన్ని ప్రాబ్లమ్స్ మన సొసైటీలో వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, రేడియేషన్, ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ వల్ల మన హెల్త్ అనేది మనం లాస్ అయిపోయింది. ఈరోజు మా ఏబీసీ కమ్యూనిటీ తరపు నుంచి ఎవరైనా న్యూ క్లయింట్స్ ఉంటే మీకు రియల్గా ఒక బ్లెస్సింగ్ ఇది. ఎందుకంటే ఈ రోజు నుంచి మీ హెల్త్ని మీరు మీ చేతుల్లోకి తీసుకోవచ్చు, మీ హెల్త్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అందుకు కాబట్టి ఈరోజు మా దగ్గర ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్స్పర్ట్ స్పీకర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు మీతో. అసలు ఈ గట్ హెల్త్ అంటే ఏంటి ఫ్రెండ్స్, నేను మీకు చెప్పనా? మన మొత్తం హోల్ హెల్త్లో మన గట్ హెల్త్ అనేది ప్రధాన పాత్ర. ఇది కానీ మనకు చెప్పరు, ఏ డాక్టర్లు చెప్పరు, ఎవరికి తెలియదు. చాలా మందికి ఏంటంటే జస్ట్ నేను అన్ని తింటాడా, నేను అన్ని కరెక్ట్ ఉండే అయినా నా హెల్త్ బాగాలేదు, నేను ఒబెసిటీ వచ్చిన, నా స్కిన్ ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లా మల్టిపుల్ కంప్లైంట్స్లో ఉంటారు జనాలు. ఈరోజు మీ మొత్తం కంప్లైంట్స్కు మేము ఈరోజు మీకు సొల్యూషన్ చెప్తాం. మీరు చేయాల్సిన పని ఏంట్రా అంటే, ఒక నిశ్శబ్దం ప్రశాంతమైన ప్లేస్లో కూర్చోండి. నెంబర్ వన్, ఒక 40 నిమిషాలు మీరు ఇయర్ ఫోన్స్ వాడండి. మొబైల్ ఉంటే, ల్యాప్టాప్ ఉన్నా కానీ ప్రశాంతంగా వినండి. వినిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఎస్, ఈ రోజు ఏదైతే ఈ రోజు నేను విన్నానో, ఏదైతే నేను ఈ రోజు అర్థం చేసుకున్నానో, దీనివల్ల నా నా హెల్త్, నా ఫ్యామిలీ హెల్త్, మ్యాక్సిమం నా సొసైటీలో ఉండే ప్రతి ఒక్క హెల్త్ నేను ప్రొటెక్ట్ చేయొచ్చు అనే నమ్మకం మీకు వస్తుంది. మరి ఈరోజు స్పీకర్ను, ఎక్స్పర్ట్ స్పీకర్ని ఇన్వైట్ చేద్దాం. మరి మీరందరూ సప్పట్లతో ఇన్వైట్ చేద్దాం. ఓకేనా? ఇతను వచ్చేసి మెడికల్ ఫీల్డ్లో ఉంటాడు. ఆర్ ఈ ఏబీసీ కమ్యూనిటీలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా మంది ఈ హెల్త్ ఇచ్చిండు, చాలా పెద్ద యూజ్ ఆర్గనైజేషన్ ఉంది ఆయనకు. ఓకేనా? ఆర్ వెల్కమ్ మిస్టర్ తిరుపతి అండ్ అంజలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సార్ ఫర్ వామ్ వెల్కమ్. సార్ చెప్పినట్టు నేను మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నానండి. నేను మంచిర్యాల నుంచి నేను పీజీ వరకు చదువుకున్నాను. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరికీ స్వాగతం మా ఆయుష్మాన్ భవ హెల్త్ కమ్యూనిటీకి. మా ఆయుష్మాన్ భవ హెల్త్ కమ్యూనిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆరోగ్యం గురించి, అంటే సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడం. ఈ మా కమ్యూనిటీలో సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, వెల్నెస్ కోచెస్ ఉన్నారు, ఫంక్షన్ న్యూట్రిషనిస్ట్ ఉన్నారు. ఇట్లా వీళ్ళందరి సమ్మేళనం, వీళ్ళందరి కోరిక ఏంటంటే మనకు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం. నేను పీజీ వరకు చదువుకున్నాండి. నేను 20 సంవత్సరాల నుంచి మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాను. నేను న్యూట్రిషన్ సంబంధించిన కోర్స్ కూడా చేయడం జరిగింది. నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఈరోజు సార్ చెప్పినట్టు గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ముఖ్యమైన అంటే మన ఆరోగ్యంలో ఈ గట్ హెల్త్ అనేది ప్రధాన భూమిక పోషిస్తుందన్నమాట. ఈ గట్ హెల్త్ గురించి తెలుసుకుందాం. ఈ గట్ హెల్త్ అనే పదం మనం ఎప్పటి నుంచి వింటున్నామంటే ఎక్కువగా ఒక 20 సంవత్సరాల నుంచి వింటున్నాం. ఈ 20 Recording in సంవత్సరాలు progress. వినబడుతుంది ఈ పదం అంటే మెటాజెనక్స్ అనే ఈ రివల్యూషన్లో, ఈ దీనిలో అంటే ఈ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా మైక్రోబయం మీద, అంటే చిన్న చిన్న వైరస్లను చూడడం, వాటి రోల్ ఏందనేది సైంటిస్టులు దాని గురించి బాగా అవగాహన చేసుకొని దీని గురించి అవేర్నెస్ చేస్తున్నారు. ఇవాళ మనం 10 మంది మాట్లాడుతుంటే హెల్త్ గురించి 9 మంది కూడా ఈ గట్ మైక్రోబయం గురించి, గట్ గురించి మాట్లాడుతున్నారు. అసలు ఇది ఏంటిది, గట్ అనేది అంత కీలకం ఎందుకైంది ఇప్పుడున్న పరిస్థితులలో? దీని గురించి నేను స్లైడ్ వివరిస్తూ షేర్ చేస్తూ వివరిస్తా అండి. చూద్దాం.
ఓకే. ఈ గట్ హెల్త్ ఎందుకు ఇంపార్టెంట్? గట్ హెల్త్లో ఏముంటుంది అసలు? గట్ అంటే ఏంటిది? దీని గురించి చూద్దాం. మన జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో నోటి నుంచి స్టార్ట్ అవుతుంది, నోటి నుంచి స్టార్ట్ అయ్యి యానస్ నుంచి ఎండ్ అవుతుంది, యానస్ వరకు ఎండ్ అవుతుంది. కానీ గట్టు విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనము స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ అంటే చిన్న పేగు, కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు, ఈ వ్యవస్థని గట్ అంటాం. మన ఒకవేళ మన ఇండియాలో కనుక ఈ గట్ హిస్టరీ కనుక చూస్తే 57% మంది ఒబేస్ ఉన్న పీపుల్లో 57% మందికి మరియు అండర్ వెయిట్ అంటే వాళ్ళ ఎత్తుకు తగ్గ బరువు తక్కువ ఉన్న వాళ్ళలో 45% మందికి, అంటే 100లో 45 మందికి, మామూలుగా ఎత్తుకు తగ్గ బరువు ఉన్న వాళ్ళలో 100కు 48 మందికి ఈ స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు మన ఇండియాలో. అంటే చూడండి, ఒక 10ల 5గురికి ఆ ప్రాబ్లం ఉంటుందన్నమాట. అంటే ఒక 5గురిట్లో ఒక ఇంట్లో 5గురం ఉంటే 2కి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరికి? ఒబేస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళ వయస్సుకు తగ్గట్టు బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి. అంటే చాలామంది అనుకుంటాం చాలా బరువు తక్కువ ఉన్నాం, మనం సన్నగా ఉన్నాము, బరువు తక్కువ ఉన్నాం, మనకేం ప్రాబ్లం లేదంటే అట్లా కాదు. అట్లా వాళ్ళకు కూడా 45% మందికి ఆ ప్రాబ్లం ఉంది. అంటే ఈ విధంగా మన ఇండియాలో ఇంతమంది సఫర్ అవుతున్నాం గట్ హెల్త్తోని. అదే ప్రపంచం మొత్తంగా కూడా మనం గమనిస్తే 140 మందికి కూడా ఈ గట్ ఇష్యూస్తో ఉన్నారు. అంటే మనకు గ్యాస్ ప్రాబ్లం కావచ్చు. చాలామంది ఏమనుకుంటామంటే గట్ అనగానే గ్యాస్ అటువంటి ఆలోచన ఉంటుంది. అయితే గట్టులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుంటాం. మన గట్టులో మెయిన్గా బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా అనేది ఆ బ్యాక్టీరియా ఎంత బాగా పనిచేస్తుంది అంటే మనకు హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది అన్నమాట. దీన్ని సింబయాటిక్ రిలేషన్షిప్ అంటాం. సింబయాటిక్ రిలేషన్షిప్ అంటే మనము ఆ బ్యాక్టీరియాను బాగా చూసుకుంటే బ్యాక్టీరియా అది మనల్ని బాగా చూసుకుంటుంది. అంటే మనం దానికి కావాల్సిన మంచి ఫుడ్ ఇస్తే హెల్తీ కాంపిటీషన్, అది కూడా మనకు చాలా మంచి పనులు చేసి పెడతాయి అన్నమాట బ్యాక్టీరియా. అట్లా ఏం మంచి పనులు చేసి పెడుతుంది అంటే ఇంటెస్టైనల్ బ్యారియర్ అంటే మన రక్షణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న పేగు రక్షణ వ్యవస్థను కాపాడడం కావచ్చు. మ్యూకోజల్ లేయర్ అంటాం, అంటే మన కడుపులో ఒక లేయర్ ఉంటుంది. చిన్న పేగులలో కూడా మొదటి లేయర్, లోపటి భాగం లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ని కాపాడడంలో కావచ్చు. తర్వాత రోగ నిరోధక శక్తిని పెంచడంలో కావచ్చు. న్యూట్రిషన్ అంటే మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేసి ఆ ఆహారంలో ఉన్న న్యూట్రియంట్స్ను మన బాడీకి అందేటట్టు చేయడంలో కావచ్చు. తర్వాత మెటబాలిజం అంటే మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో పూర్తి స్థాయిలో జీర్ణమై తర్వాత వ్యర్థాలు బయటకు వచ్చే విధంగా మెటబాలిజం సరిగా జరగడంలో కావచ్చు. తర్వాత మైండ్ అండ్ ఎమోషన్స్ అంటే మన ఎమోషన్స్, ఫీలింగ్స్ ఈ కంట్రోల్లో కూడా ఈ బ్యాక్టీరియా పనిచేస్తుంది. అంటే చాలామందికి ఎక్కువ కోపం వస్తుంది అట్టుగానే, చాలామంది చిన్న చిన్న వాటికి సంతోషపడడం కావచ్చు. ఇటువంటి ఏదైతే ఉంటుందో ఎమోషన్స్ ఏదైతే ఉంటుందో ఈ బ్యాక్టీరియా కూడా దాని మీద ప్రభావం చూపెడుతుంది అన్నమాట. తర్వాత రిపేర్ చేయడం, మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంటెస్టైన్లో, హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, ఆ హెల్త్ ఇష్యూస్ను రిపేర్ చేయడంలో అంటే కరెక్ట్ చేయడంలో కూడా ఈ బ్యాక్టీరియా ఇంపార్టెంట్ ఉంటుంది. అంత కీ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. మరి ఈ బ్యాక్టీరియా ఎంత ఉంటుంది మన శరీరంలో కనుక గమనిస్తే కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. మన చిన్న పేగులో లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. మన చిన్న పేగు ఏదైతే ఉందో, స్మాల్ ఇంటెస్టైన్ ఏదైతే ఉందో 20 నుంచి 22 ఫీట్ల పొడవు ఉంటుంది అది. అంటే ఒకసారి ఆలోచించండి, మన చిన్న పేగు 20 నుంచి 22 ఫీట్లు అంటే మనం ఎన్ని ఫీట్లు ఉంటాం? 5 ఫీట్లు 6 ఫీట్లు ఉంటాం. అంటే మనకు 4 ఇంతలు ఉంటుంది మన చిన్న పేగు. అంటే చూడండి, అది అంత పెద్ద చిన్న పేగు అనేది, అంత పెద్ద పొడవైన మన ఆర్గన్ అది ఫోల్డింగ్ అంటే ముడతలుగా మన శరీరంలో ఉంటుంది, తక్కువ ప్లేస్లో ఉంటుంది, కానీ చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది మన ఆరోగ్యంలో. అయితే చాలామంది ఈ చిన్న పేగు కడుపు గురించి ఆలోచించినప్పుడు మనం ఏం ఆలోచిస్తామంటే గ్యాస్ వస్తే కావచ్చు, బేవులు వస్తే కావచ్చు, ఈ మనకు యాసిడ్ రిఫ్లెక్షన్స్ అంటాం, పుల్లటి బేవులు వస్తే కావచ్చు. ఇవే గ్యాస్ ప్రాబ్లం. అంటే ఈ గ్యాస్ ప్రాబ్లం ఉంటేనే ఈ గట్ హెల్త్ ప్రాబ్లం ఉందనుకుంటాం. కానీ వాస్తవానికి గట్ హెల్త్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఎవరికైతే మొటిమల్ యాక్ని ఉందో అది కూడా మీ గట్ హెల్త్కు సంబంధం ఉంటుంది. తర్వాత స్కిన్ ఇష్యూస్, చాలామందికి ఎగ్జిమా అంటాము, దురద అంటాము. ఇవాళ చూస్తే చాలామంది హాస్పిటల్స్కి రకరకాల హెల్త్ ఇష్యూస్తో, స్కిన్ ఇష్యూస్తో వస్తున్నారు. సోరియాసిస్ అని, ఎగ్జిమా అని, రకరకాల ప్రాబ్లమ్స్తోని చాలామందికి దురదకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్కిన్కి సంబంధించిన విటిలిగో అంటే తెల్లటి మచ్చలు కూడా మనం చూస్తే విటిలిగో అంటాం కదా, బొల్లి అంటారు తెలుగులో, అది కూడా మన ఇంటెస్టైన్కి సంబంధం ఉంటుంది అనమాట. వెయిట్ గెయిన్, ఎక్కువ వెయిట్ పెరగడం కావచ్చు. బెల్లీ ఫ్యాట్ అంటే నడుము దగ్గర, తొడల దగ్గర, మనకు నడుము దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉండడం కావచ్చు.
తర్వాత యాంగ్జైటీ, చిన్న చిన్న వాటికి కోపం రావడం కావచ్చు, మనం ఎంత తిన్నా కూడా ఎనర్జీ లేకపోవడం కావచ్చు, తొందరగా ఎనర్జీ లాస్ కావడం కావచ్చు, దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కావచ్చు, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము. తర్వాత ఎక్కువ సార్లు కూడా తిన్న వెంటనే చాలా మందికి బాత్రూమ్ వస్తుంది, తిన్న వెంటనే మోషన్ వెళ్తా అంటారు, ఆ ప్రాబ్లం కావచ్చు. ఇంకా మనం అనుకుంటున్న గ్యాస్ కావచ్చు, బేవులు కావచ్చు, ఇవన్నిటికి కూడా మీకు ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా మన గట్ హెల్త్ ప్రాబ్లం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఈ గట్ హెల్త్ అనేది ఏదైతే ఉందో ఇది మనము కనుక బాగలేకపోతే ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ అంటాం. అంటే మన రక్షణ వ్యవస్థనే మనకు అగేనెస్ట్గా పనిచేస్తానమాట. అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఉందో మన గట్తో రిలేటెడ్ ఉంటాయి. అందుకే సార్ చెప్పినట్టు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గట్ హెల్త్ అనేది. అయితే ఈ గట్ హెల్త్ పాడు కావడానికి కారణం ఏంటంటే మెయిన్గా మనం చూస్తే స్ట్రెస్. అంటే వాళ్ళందరం కూడా ఏదో ఒక ఉద్యోగం స్ట్రెస్ కావచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ గురించి స్ట్రెస్ కావచ్చు, సంపాదన మీద స్ట్రెస్ కావచ్చు, రకరకాల స్ట్రెస్లు ఉన్నాయి. అటువంటి స్ట్రెస్ల వల్ల కూడా మన గట్ హెల్త్ పాడవుతుంది. స్టిరాయిడ్స్, మనము రకరకాల వ్యాధులతోని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ అంటే మనం అల్లోపతిలో ఏమైతే మెయిన్గా మన జబ్బును తక్కువ చేసుకునే క్రమంలో స్టెరాయిడ్స్ ఎక్కువ వాడుతున్నాం. స్టెరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మన గట్ హెల్త్ పాడవుతుంది. తర్వాత ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువైతే మనం ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా మన గట్ హెల్త్ పాడవుతుంది. తర్వాత ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటంటే మనము రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్ను తక్కువ చేసుకునే క్రమంలో మనం రకరకాల సప్లిమెంట్స్ వాడతాము, డ్రగ్స్ వాడతాము. ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది, కానీ ఆ ఇన్ఫెక్షన్ వల్ల మన ఏదైతే గట్టులో ఉన్న లేయర్ పాడవుతుందో అది బాగు కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది అన్నమాట. అటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు. తర్వాత టూ మెనీ యాంటీబయాటిక్స్, ఇవాళ చాలా మంది మనం యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడుతున్నాం. ఇటువంటి యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా గట్ హెల్త్ పాడవుతుంది. ఇంకా మెయిన్గా మనం చెప్పాలంటే మనం తక్కువ పీచు పదార్థాలు తినడం, ఎక్కువ షుగర్ పదార్థాలు తినడం వల్ల కూడా మన గట్ హెల్త్ అనేది పాడవుతుంది. అసలు ఈ గట్ మైక్రోబయోమ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకు గట్ మైక్రోబయోమ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నార్మల్ డెలివరీ అవుతారో, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి గట్ మైక్రోబయోమ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకు. ఎవరికైతే ఆపరేషన్ అవుతుందో, ఇప్పుడు మనం పెద్ద ఆపరేషన్ అంటాం కదా, ఆపరేషన్ అయిన వచ్చిన పిల్లలకి ఈ మైక్రోబయోమ్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం కనుక గమనిస్తే న్యాచురల్గా చూస్తే ఎవరైతే నార్మల్ డెలివరీ అయిన పిల్లల కంటే ఆపరేషన్తో డెలివరీ అయిన పిల్లలకి కనుక మనం గమనించినట్టయితే నార్మల్ డెలివరీ అయిన పిల్లలు ఆరోగ్యంగా ఎక్కువ ఉంటారు. వాళ్ళకి తొందరగా జబ్బులు రావు. ఒకవేళ జబ్బులు వచ్చినా తొందరగా రికవర్ అవుతారు, వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. అదే సిజేరియన్ అయిన పిల్లలకి కనుక మనం గమనిస్తే రిపీటెడ్గా వాళ్ళకి జబ్బులు వస్తాయి. ఎందుకంటే ఆ గట్ మైక్రోబయోమ్ అనేది ఏదైతే ఉంటుందో అది అంత కీ రోల్ ప్లే చేస్తారనమాట. సో సాధ్యమైనంత వరకు ఇవాళ చూస్తే మన పరిస్థితుల్లో ఎట్లుందంటే మనం ముహూర్తం పెట్టుకొని ఆపరేషన్లు చేయించుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ అది ఎంత డేంజర్ అంటే వాళ్ళ యొక్క జీవితాన్ని, ఆ పిల్లల యొక్క జీవితాన్ని మనం ఆ జీవితంలో వాళ్ళకి వచ్చే జబ్బులను మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీకి ప్రయత్నించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా అంటే నేనేమంటున్నా అంటే షుగర్ ఎక్కువ ఉన్న పదార్థాలు ఎక్కువ తినడం వల్ల మన గట్ అనేది పాడవుతుంది. ఫైబర్ తక్కువ తినడం వల్ల మన గట్ అనేది పాడవుతుంది. ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, షుగర్ తక్కువ తీసుకోవాలి. అయితే ఈ గట్టు కనుక సైకిల్ కనుక గమనిస్తే అసలు గట్టు ఏ విధంగా ఉంటుంది సైకిల్ అని గమనిస్తే మనము అన్హెల్తీ గట్, ఒకవేళ మనకు గట్ బాగలేదనుకోండి, అంటే మన స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న గట్ మైక్రోబయోమ్ దెబ్బతింది, మనం రకరకాల ఫుడ్ ఇస్తున్నాము, అది పాడైంది అనుకుందాం. అప్పుడు ఏమైతే అంటే మనం తిన్న ఆహారంలో ఉన్న న్యూట్రియన్స్ అన్ని పూర్తిగా అబ్జర్ప్షన్ కావు. ఆ గట్ మైక్రోబయోమ్ మంచిగా ఉంటేనే మనకు తిన్న న్యూట్రిషన్స్ అన్ని అబ్జర్ప్షన్ అవుతాయి. ఒకవేళ న్యూట్రిషన్స్ అబ్జర్ప్షన్ కాలేదనుకోండి, మన తిన్న ఆహారంలో న్యూట్రిషన్స్ అబ్జర్ప్షన్ కాకపోతే మనకు డిఫిషియన్సీ వస్తుంది. రకరకాల డిఫిషియన్సీ, ఏం డిఫిషియన్సీ వస్తాయి అంటే మనం చూస్తే మెయిన్గా బి కాంప్లెక్స్ విటమిన్స్ B1, B2, B12, K విటమిన్, దీనికి సంబంధించిన ఈ విటమిన్ డిఫిషియన్సీ వస్తాయి. తర్వాత ఏమవుతుంది, మన బాడీలో టాక్సిన్స్, విష పదార్థాలు ఎక్కువ పెరుగుతాయి. ఓకేనా, దానివల్ల ఏమవుతుంది, గ్యాస్, అసిడిటీ, కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే మనకు పుల్లటి బేనుపులు రావడం కావచ్చు, తర్వాత కింద నుంచి గ్యాస్ రావడం కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఇటువంటి అయితే ఎప్పుడైతే ఈ మలబద్ధకము ఈ గ్యాస్ స్టార్ట్ అయినాయో మనకి హెయిర్ లాస్ కావచ్చు, హెయిర్ ఎక్కువ ఊడిపోవడము, ఎముకలు కూడా బలహీనంగా తయారవుతాయి. అంటే ఇవాళ చూస్తే చాలా మంది, నేను హాస్పిటల్లో పనిచేస్తాను కదా, చాలా మంది వస్తారు, చిన్నగా అడ్డం పడ్డా కూడా వాళ్ళకి కాళ్ళు ఫ్రాక్చర్ కావడం, ఇట్లా మన ఇంట్లో బల్ల ఉంటాయి కదా, టేబుల్ బల్ల, ఆ కాళ్ళు దాకి చిటికనెలు విరగడం, అంటే అంత వీక్ ఉంటాయి అన్నమాట బోన్స్. ఆస్టియోపోరోసిస్ అంటాము, ఆస్టియోఫీనియా అంటాము.
అంటే ఎముకలు గుల్లబారిపోతా ఉంటాయి అన్నమాట. అంటే మన కట్టె గద చెదలు పట్టినట్టు ఆ విధంగా ఎముకలు అవుతున్నాయి. కారణం ఏంది అంటే ఈ గట్ హెల్త్ ఇష్యూస్. మళ్ళీ చూస్తే బ్యాడ్ మూడ్. ఎప్పుడైతే మూడ్ బ్యాడ్ ఉంటుందో మళ్ళీ ఆ మూడ్ బ్యాడ్ ఉండడం వల్ల కూడా మనకు అన్హెల్తీ గట్ తయారవుతుంది. అంటే మన గట్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. అంటే డైజెషన్ కూడా సరిగా కాదు మూడ్ బాగాలేకపోతే. అంటే ఈ విధంగా అంటే మన మూడ్ బాగుంటే గట్టు బాగుంటుంది, గట్టు బాగుంటే మన మూడ్ బాగుంటుంది. అంటే ఈ విధంగా సైకిల్ జరుగుతుంటారు అనమాట. అంటే మన గట్టును చాలా ఆరోగ్యంగా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఫుడ్ కనుక మనం తీసుకున్నప్పుడు ఈ సైకిల్ మనం ఫుడ్లో చూస్తే డైటరీ ఇన్ఫ్లమేషన్స్ ఉంటాయి. తర్వాత దాని నుంచి మనకి ఏమొస్తుంది, గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది, గట్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయం పెరుగుతుంది. గట్ మైక్రోబయం నుంచి మన ఫుడ్ తీసుకున్న ఫుడ్లో నుంచి అది ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇది సైకిల్ జరుగుతుంటుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే మనం ఏం తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్క విషయం అండి, అంటే మనం తినేది ఏదైనా కూడా మన శరీరంలో రెండు పనులు చేస్తుంది. మనం నోటి నుంచి అది లోపలికి వెళ్ళినాక రెండు పనులు చేస్తుంది. ఒకటి మనకు మంచి అయినా చేస్తుంది, ఒకటి చెడైనా చేస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తుంది. అంటే మనము ఏం తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మన ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసే ఫుడ్ తింటున్నామా, మన ఆరోగ్యాన్ని పాడేసే ఫుడ్ తింటున్నామా, ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే కనెక్షన్ ఏముంది, బ్లడ్ షుగర్కు గట్ హెల్త్కి సంబంధించి మనం చూస్తే ఒకవేళ మనం షుగర్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇంక్రీజ్డ్ షుగర్ మన శరీరంలో కనుక బ్లడ్లో షుగర్ ఎక్కువైతే మన ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది గట్లో, గట్ మైక్రోబయం దెబ్బతింటుంది. గట్ మైక్రోబయం దెబ్బతిండడం వల్ల ఏమవుతుంది, మన గట్ హెల్త్ అనేది పాడవుతుంది. గట్ మైక్రోబయం అంటే బ్యాడ్ గట్ మైక్రోబయం అంటే బ్యాడ్ గట్ జరగడం వల్ల మన ఇన్ఫ్లమేషన్ పెరిగి మనకు ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. అంటే షుగర్ అంటే మన బాడీలో గ్లూకోజ్ అనేది బ్లడ్లో కనుక ఎక్కువ ఉంటే మన గట్ కూడా పాడవుతుంటుంది అన్నమాట. ఒకసారి చూస్తే బ్యాడ్ గట్ మైక్రోబయం ఏం చేస్తుంది, ఇంక్రీజ్డ్ ఇన్ఫ్లమేషన్. అంటే మనం గట్టులో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా అంటాం కదా, బ్యాడ్ బ్యాక్టీరియా ఎప్పుడైతే పెరుగుతుందో గుడ్ బ్యాక్టీరియా తగ్గుతుంది. అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఎందుకు పెరుగుతుంది అంటే మనం బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడానికి అనువైన ఫుడ్ను మనం ఇవ్వడం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. అంటే ఎక్కువ షుగరీ ఫుడ్, అంటే ఎక్కువ షుగర్ ఫుడ్ అంటే ఏంటిది, గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో, కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో, ఎక్కువ కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల అది గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది మన శరీరంలో. అట్లా గ్లూకోజ్ స్థాయిలు పెరిగినప్పుడు మన బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల ఏమైతే ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల మన క్వాలిటీ లైఫ్ అనేది తగ్గుతుంది. మనకు చాలా మందికి మైగ్రేన్ ఉందంటాము. ఈ మైగ్రేన్కు సైనసైటిస్ అంటే చాలా మందికి దుమ్ము డస్ట్ వల్ల కూడా జలుబు అవుతుంటుంది కదా రిపీటెడ్గా, దీనికి కూడా కారణం మన గట్టే. అంటే అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం. ఇంకా చాలా మంది ఏమంటారంటే నిద్రపోవడం లేదు, నాకు నిద్ర పట్టడం లేదని ఉంటారు చాలా మంది. నిద్ర పడతలేదు అంటే కూడా కారణం నీ గట్ సరిగా ఉండకపోవడమే. నీకు ప్రతి దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతలేదు, కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, నేను బద్ధకంగా ఉన్నా అంటే కారణం నీ గట్ సరిగా లేదని అర్థం. అంటే ఒకసారి చూడండి, అంటే మన ఫుడ్ టాలరెన్స్ అంటే మనము తినే ఫుడ్లో కూడా ఏదైతే ఉంటుందో మన ఫుడ్ పూర్తిగా డైజెషన్ కాకపోవడం వల్ల కూడా మన గట్ పాడవుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గట్ హెల్త్ పాడవడం వల్ల స్కిన్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ అనుకున్నాం కదా. స్కిన్కి సంబంధించిన ఏంటి అంటే మనకు సోరియాసిస్ కావచ్చు, విటిలిగో కావచ్చు, విటిలిగో అంటే బొల్లి, ఇటువంటివి కావచ్చు, తర్వాత ఎగ్జిమా కావచ్చు. అంటే ఇవన్నీ కూడా లింక్ అయి ఉంటుంది. తర్వాత చాలామంది వెయిట్ తగ్గడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ వెయిట్ తగ్గరు. కొంతమంది వెయిట్ పెరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, వెయిట్ పెరగరు. కారణం మీ గట్ అక్కడ సరిగా లేకపోవడమే. అంటే ఇన్ని కనెక్షన్స్ ఉంటాయంట ప్రతి దాంట్లో కూడా. అంటే మన శరీరంలో ప్రతి దానికి కనెక్షన్ మన గట్. ఎందుకు గట్ అంత కనెక్షన్ అంటే మనం తిన్న న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటుందో, మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లో పూర్తిగా అది విచ్ఛిన్నమై, అంటే మనం తిన్న ఆహారం పూర్తిగా చిన్న చిన్న మాలిక్యులర్స్కి చిన్నగా విచ్ఛిన్నమై అంటే ప్రోటీన్ అమైనో యాసిడ్స్గా మారుతుంది. చివరి దశలో కార్బోహైడ్రేట్ గ్లూకోజ్గా మారుతుంది, ఫ్యాటీ యాసిడ్స్గా మారుతుంది. అంటే ఈ మారిన ఏదైతే ఉందో ఇవన్నీ న్యూట్రియంట్స్గా మన రక్తనాళాలలో కలుస్తుంది, రక్తంలో కలుస్తుంది. అంటే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయి మన స్టమక్లో, అవిటి నుంచి డైరెక్ట్గా మన రక్తంలో కలుస్తుంది. అంటే మనం తిన్న న్యూట్రియంట్స్ అబ్జర్ప్షన్ కావాలంటే మన గట్ అనేది చాలా క్లీన్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. అంటే మనం ఎటువంటి ఫుడ్ ఇస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్క ఆర్గాన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే మన శరీరంలో బ్రెయిన్స్, చాలా మంది ఏమనుకుంటాం ఒకటే బ్రెయిన్ అనుకుంటాం, మన తలలో ఉన్న బ్రెయిన్ ఒకటి అనుకుంటాం.
ఈ తలలో ఉన్న బ్రెయిన్ ఒకటే కాదు, మన శరీరంలో కూడా హార్ట్ ఒక బ్రెయిన్, మన గట్ కూడా ఒక బ్రెయిన్. అంటే చూడండి, ఈ అంటే ఎందుకు బ్రెయిన్తో కనెక్షన్ చేసిరు, దీన్ని ఎందుకు బ్రెయిన్ అన్నారు గట్టుని అంటే, మన గట్టులో కూడా ఒక 100 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఈ 100 మిలియన్ న్యూరాన్స్ ఏదైతే ఉందో సిగ్నల్ వ్యవస్థ నడుస్తుంటది. ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు? ఎప్పుడైతే ఆయన మోషన్ ఫ్రీ చేసుకుంటాడో, యూరిన్ ఫ్రీ చేసుకుంటాడో, అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, అవునా కదా? అంటే మనం అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకు ఫీలింగ్ అంటే మన గట్టుకు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆకలితో ఉన్నాము, మనకి ఏదైనా ఒక పని మీద ధ్యాస ఉంటుందా? మనం పూర్తిగా కడుపు నిండా తిన్నాం, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినాము, అక్కడ మనం హ్యాపీగా కడుపు నిండా తిన్నాం అనుకోండి, వెరైటీస్ ఎక్కువ, ఎట్లుంటుంది? ఒక గంట 2 గంటలు 3 గంటల వరకు ఎట్లుంటుంది? ఆ పొద్దంతా ఎట్లుంటుంది? మనకి చాలా బద్ధకంగా ఉంటుంది కదా. సిగ్నల్స్ అంటే ఒక 1000 మిలియన్ న్యూరాన్స్ ఉంటాయి, అవి సిగ్నల్స్ని పంపిస్తా అంటే మన బ్రెయిన్ కూడా. మనం గట్ ఫీలింగ్ అంటాం. 95% సెరటోనిన్ అనే హార్మోన్ అక్కడ మనకు రిలీజ్ అవుతుంది మన గట్లోనే. అంటే హ్యాపీ హార్మోన్ అంటాం. అంటే మన మూడ్స్ ఉన్నది డిసైడ్ చేస్తుంది. ఆ హార్మోన్ ఉండేది కూడా మన గట్లోనే. అంటే ఎప్పుడైతే మంచి గట్టు ఉంటుందో, ఎప్పుడైతే మన చిన్న పేగు వ్యవస్థ, పెద్ద పేగు వ్యవస్థ, ఎప్పుడైతే మనం తిన్నది మంచిగా జరుగుతుంది, ఎప్పుడైతే నీట్గా ఉంటుందో, ఎప్పుడైతే బాగుంటుందో, అప్పుడు మనం హ్యాపీగా ఉండడం కూడా జరుగుతుంది. అట్లా ఇప్పుడు మన బ్రెయిన్ గురించి తెలుసు. మనం చిన్న చిన్న అంటే దాంట్లో చాలా న్యూరాన్స్ ఉంటాయి, అవి ఒకదానికొకటి కనెక్షన్ ఉంటుంది. మన బ్రెయిన్ అనేది ఫ్యాట్తో తయారై ఉంటుంది. అది సిగ్నల్స్ వ్యవస్థ. ఇప్పుడు మనం వేడి నీళ్ళు ముట్టుకోగానే మనం చేయని ఎందుకు లాగ్ తీసుకుంటాం, వెనక తీసుకుంటాం అంటే సిగ్నల్స్. అట్లా అదొక బ్రెయిన్. హార్ట్లో కూడా వచ్చేసి ఒక 40,000 న్యూరాన్స్ ఉంటాయి. ఇది కూడా ఇండివిజువల్గా పనిచేస్తుంది. ఈ హార్ట్ బ్రెయిన్ అనేది ఏంటంటే మన ఎమోషనల్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకేనండి. అంటే ఈ విధంగా మన శరీరంలో 3 బ్రెయిన్స్ ఉంటాయి. అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట గట్ బ్రెయిన్ అనేది. ఓకే, ఈ గట్టు గురించి మాట్లాడేటప్పుడు అసలు ఏమైతుంది? మనం అన్హెల్తీ గట్టు ఉంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అన్హెల్తీ గట్టు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు మలబద్ధకం స్టార్ట్ అవుతుంది, కాన్స్టిపేషన్ అంటాం, బ్లోటింగ్ తేనుపులు అంటాం, తర్వాత ఇండైజెషన్ సరిగా అన్నం అరగదు, తర్వాత మేనేజ్ అంటే మనం తక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ వెయిట్ కావాలన్నా కాలేరు, ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలన్నా కూడా మన గట్టును డిసైడ్ చేసుకోకుండా జరగదన్నమాట. అట్లా తర్వాత లో ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎవరికైతే ఈ గట్ ఇష్యూస్ ఉంటాయో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, గట్ డిస్బయోసిస్ అంటాం. గట్ డిస్బయోసిస్ అంటే ఏంటంటే మన గట్టులో ఏదైతే గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని కనుక మనము అంటే ఒకవేళ వెయిట్ చేస్తే, అంటే మనం దాన్ని వెయిట్ చేస్తే ఒక 2 కిలోల బరువు ఉంటుందటండి. బ్యాక్టీరియా, వైరస్, ఫంగి అవన్నీ కలిసి. అంటే ఒకసారి చూడండి, 2 కిలోల బరువు ఉన్న అవి మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. అటువంటి ఒక 2 కిలోల బరువు ఉన్నాయంటే అవి ఎంత ఉంటాయి? వాటి రోల్ ఎంత ఉంటుంది? లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అందులో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అవి 2 సమానంగా ఉన్నప్పుడు, గుడ్ బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. కానీ గట్ డిస్బయోసిస్ అంటే ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా తగ్గి బ్యాడ్ బ్యాక్టీరియా పెరుగుతుందో మన అన్ని రోగాలకు కారణం స్టార్ట్ అవుతుంది అక్కడ. మన బ్యాక్టీరియా కూడా కరెక్ట్ ప్లేస్లో, ఏ బ్యాక్టీరియా ఏ ప్లేస్లో ఉండాలంటే కూడా మనం తినే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రకరకాల అంటే మనం తిండి ద్వారా కావచ్చు, గాలి పీల్చుకున్నప్పుడు కావచ్చు, వాటర్ ద్వారా కావచ్చు, మన శరీరంలో చాలా రకాల వైరస్లు, బ్యాక్టీరియా మనకు తెలియకుండా గాలి ద్వారా కూడా పోతుంది. హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అంటాం. అది చాలా హామ్ చేస్తుంది. మనం చాలా రకాల జబ్బుల కారణం హెచ్ పైలోరీ బ్యాక్టీరియా. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం. ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది అదొక సిండ్రోమ్, అంటే లక్షణం, అదొక డిజార్డర్. చాలామందికి ఇవాళ చూస్తే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్తో చాలామంది బాధపడుతున్నాం. ఈ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్లు కావచ్చు, ఇవాళ మీరు చూడండి ప్రతి ఒక్కరికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్లు స్టార్ట్ అయినాయి. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అంటే పెద్ద విషయం కాదు. రుమటైడ్ ఆర్థరైటిస్ స్టార్ట్ అయినాయా? మీకు కీళ్ళ వాతం అంటాం కదా, కీళ్ళ వాతం స్టార్ట్ అయిందా? అది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. మీకు వెటిలిగో ఉందా? ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. మీకు సైనసైటిస్ ఉందా? ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. మీకు మైగ్రేన్ ఉందా? మీకు ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఇవన్నీ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. మీకు సోరియాసిస్ ఉందా? అది కూడా ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. ఇప్పుడు మన రక్తం పెరుగుతలేదా? ఇప్పుడు రక్తం ఎవరికైనా చూడండి, రక్తం లేడీస్కి చూస్తే 8 గ్రాములు, 9 గ్రాములు, 7 గ్రాములు. ఎందుకు రక్తం తక్కువ ఉంటుంది? అంటే నీ గట్ అక్కడ బాగలేదు. మనం రక్తం పెరగడానికి రకరకాల ఫుడ్ని తీసుకుంటాం. మళ్ళా
ఐరన్ అని, పాలకూర అని, బెల్లం అని, లేకపోతే నువ్వులని, ఎన్నో మనకు తెలిసిన ఎన్నో రకాల ఫుడ్ తీసుకుంటున్నాం. మళ్ళీ తింటున్నాం. ఇన్కమింగ్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేస్తున్నాం, కానీ లోపల అది ఏం చేస్తుంది అనేది ఇంపార్టెంట్. మన గట్ ఎట్లుందనేది ఇంపార్టెంట్. మరి గట్ బ్యాక్టీరియా బాగుండాలంటే ఏం చేయాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, ఏం చెప్తున్నారు గట్ బ్యాక్టీరియా గురించి? ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం తినే ఫుడ్డే మన ఆరోగ్యం. ఇవాళ చూస్తే మనం ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇల్లే, మన ఇంటిలో ఉన్న కిచెనే మన ఇంట్లో ఒక వైద్యశాల లాగా. ఆ కిచెన్ కనుక కరెక్ట్గా మనం పెట్టుకోగలిగితే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే మనకు చిన్నప్పుడే మనం చూస్తే ఆ గోడల మీద రాసేవాళ్ళు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని. ఎందుకు? ఒక ఇంట్లో ఆరోగ్యం ఉందంటే ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలే మెయిన్గా. ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ చేసేది వాళ్ళు. అంటే ఎట్లా ఫుడ్ ప్రిపేర్ చేయాలి? చిన్నపిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి, పెద్దవాళ్ళకి ఏం పెట్టాలి, షుగర్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, బీపీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫుడ్ పెట్టాలి, అందరం ఒకే రకమైన ప్లేట్తో తింటుంటాం. మరి అప్పుడు బాలింతలకు ఏం పెట్టాలి, ప్రెగ్నెంట్ లేడీస్కి ఏం పెట్టాలి? రకరకాల ఫుడ్ ప్లేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యూట్రియంట్స్ వాళ్ళ వయసును బట్టి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి వాళ్ళకు రకరకాల న్యూట్రియంట్స్ అవసరం ఉంటాయి. అంటే సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్లనే మనకి ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. మనం చిన్నప్పుడే, అంటే మనం కూడా 5వ తరగతిలో 4వ తరగతిలో సైన్స్లో చెప్తున్నారు సమతుల ఆహారం అంటే ఏంది, ప్రోటీన్ అంటే ఏంది, మల్టీవిటమిన్స్ అంటే ఏంది, ఫైబర్ అంటే ఏంది. వాళ్ళందరం మర్చిపోయినాం. ఫైబర్ అనేది చాలా తక్కువ తీసుకోవడం వల్లనే ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. ఓకే, డిస్బయోసిస్ అంటే ఏంటంటే సింపుల్, గుడ్ బ్యాక్టీరియా తగ్గడం, బ్యాడ్ బ్యాక్టీరియా పెరగడం. దీనివల్ల రకరకాల సమస్యలు వస్తాయి. ఒక 7 సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్, అంటే చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఒక 7 సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ కనుక చూస్తే మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గట్ అనేది సెకండ్ బ్రెయిన్. ఒక 70% ఇంతకుముందు అర్థమై ఉంటుంది అందరికీ, 70% మనం ఆరోగ్యంగా ఉండాలనేది అంతా మన గట్టు మీద ఆధారపడి ఉంటుంది. కానీ గొప్పతనం ఏంటంటే మన గట్ అనేది సెల్ఫ్ క్లీనింగ్ ఫంక్షన్, అది దానికదే సెల్ఫ్ క్లీన్ చేసుకోబడుతుంది మనం కొంత టైం ఇవ్వగలిగితే దానికి. ఓకేనా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గట్ మైక్రోబయోటా ఏదైతే ఉంటుందో, గట్ మైక్రోబయోమ్ ఏంటంటే మనకంటే మన శరీరం మొత్తం కణాలతో తయారవుతుంది. మన కణాలకు 10 రెట్లు ఎక్కువ. అంటే ఒకసారి ఆలోచించండి, మన టోటల్ శరీరాన్ని కనుక మనం అంతా డిస్మెంటిల్ చేసామనుకోండి, కణాల రూపంలో వస్తుంది. ఈ కణాలకు 10 రెట్లు ఎక్కువ మైక్రోబయోమ్ ఉంటుంది, గట్ మైక్రోబయోమ్ ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు దాన్ని మనం కనుక అంటే కొలవగలిగితే 2 కిలోల బరువు ఉంటుంది అటండి, లక్షల కోట్లు ఉంటుంది అది. అంటే ఒకసారి ఆలోచించండి అది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకున్నాం. ఈ బ్యాక్టీరియా అనేది ఏం చేస్తుందంటే మనం ఏం తింటున్నాము, మనం తినేదాన్ని బట్టి అది ఉంటుంది అన్నమాట. ఓకేనా? రైట్. ఇక్కడ మనం కనుక కరెక్ట్గా ఒక 5 6లను కనుక అప్రోచ్ చేయగలిగితే, మనం ఇది గుర్తుపెట్టుకోగలిగితే, 3 6లు గుర్తుపెట్టుకుంటాం కదా, ఇక్కడ 5 6లు గుర్తుపెట్టుకోగలిగితే మనం మన గట్టి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏంటిది? రిమూవ్ చేయాలి. ఏం రిమూవ్ చేయాలి? మనకి ఏ ఫుడ్ పడతలేదు. కొంతమందికి గ్లూటెన్ పడదు. చాలా మంది అనుకుంటారు నేను ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట చపాతి తినాలి. మీరు చాలా మందిని కలవండి, వాళ్ళు ఏం చెప్తారంటే నేను చపాతి ఎక్కువ తింటానండి, అన్నం తక్కువ చేసేసిన. ఇవాళ అందరికి తెలిసిపోయింది అన్నం తక్కువ తినాలని. మరి అన్నం తక్కువ తిని ఏం తింటానంటే చపాతి తింటాను. ఆ చపాతీలో గ్లూటెన్ అని ఉంటుంది, గోధుమలో. గ్లూటెన్ అనేది చాలా మందికి పడదు. అది చాలా ఇంపార్టెంట్. అంటే నీ శరీరానికి ఇప్పుడు కొంతమంది ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సింపుల్ కార్బోహైడ్రేట్ అని చెప్పేసి రైస్ బంద్ చేసి మనం కొర్రలు, సాములు అని మిల్లెట్స్ తింటున్నాం. దానివల్ల కూడా కొంతమందికి అవి కూడా పడవు. అంటే అసలు నీ శరీరానికి ఏం పడుతుంది? కొంతమందికి పాల పదార్థాలు పడవు, లాక్టోస్ సంబంధించినవి. అంటే మన శరీరానికి ఏది ఇంపార్టెంట్, మన శరీరానికి ఏది పడతలేదు, దాన్ని రిమూవ్ చేయాలి. మనం తినే తిండి నుంచి దాన్ని తీసేయాలి, రిప్లేస్ చేయాలి. అంటే మనకి ఏది ఇంపార్టెంట్, మన శరీరంలో ఏది అవసరం, దాన్ని ఎక్కువ రిప్లేస్ చేసుకోవాలి. ఓకేనండి. తర్వాత గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మనకి ఏం అవసరం, ఎటువంటి ఫుడ్ తినాలి అంటే, మనం ఏదైతే షుగర్ ఫుడ్ అనుకున్నాం, చాలామంది థమ్స్ అప్, కోకా కోలా, అంటే ఇప్పుడు బెవరేజెస్ ఉంటాయి కదా, డ్రింక్స్, అవి మానేయాలి. ఓకేనా? అంటే ప్యాక్డ్ ఫుడ్ ఏదైతే ప్యాక్లో వచ్చిందో, ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఏదైతుందో, ఏ ఫుడ్ అయితే ఎక్కువ ప్యాక్ అయ్యి వచ్చి దానిలో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయో అది మనం తింటున్నామంటే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు చిప్స్ కావచ్చు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. నూడిల్స్ కావచ్చు, అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, మైదాతో తయారై ఉంటుంది. అంటే నేను ఏమంటున్నా అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ ఇంపార్టెంట్. అంటే మనం తినే తిండిలో ఏది యాడ్ చేసుకోవాలంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ యాడ్ చేసుకోవాలి. అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటిది అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం తిన్న ఆహారం ఏదైతే ఉంటుందో, తిన్న ఆహారంలో గ్లూకోజ్గా కన్వర్ట్ అయింది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మన నోటిలో సలైవా ఉంటుంది,
మన నోటి ఫస్ట్ మన ఫుడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, నోటి నుంచి తీసుకుంటాం. ఈ నోటి నుంచి తీసుకున్నప్పుడు నోటిలో సలైవా గ్లాండ్, సలైవా ఉంటుంది, సలైవా జ్యూస్. అంటే మనం తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో కార్బోహైడ్రేట్ అక్కడే గ్లూకోజ్గా కనబడడం స్టార్ట్ అవుతుంది. ఆ ఫుడ్ కొంత మనం నమిలి తినలేదనుకోండి సపోజ్, అదేమవుతుంది స్టమక్లోకి వస్తుంది. కానీ మనం నమిలి తినకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మన డైజెషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగదు. ఇప్పుడు మన శరీరములో మనము ఎట్లా తినాలట అంటే గుడ్డిగా మనం మనం తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే మేక నమిలినట్టు నమలాలట. మేక ఎట్లా నమ్ముతుందండి? మనం ఎట్లా తింటాం? మన డ్యూటీ టైం అవుతుందనో లంచ్ టైం అవుతుందనో నిలబడే గాబర తింటామా, వేడి వేడిది మింగుడే నమ్ముడు తక్కువ ఉంటుంది. సో ఏమవుతుంది, అక్కడే మనకు డైజెషన్ ప్రాసెస్ జరగదు. 70% అక్కడే డైజెషన్ జరగాలి. మన స్టమక్లో ఏం డైజెషన్ అవుతుంది? ప్రోటీన్ అనేది స్టమక్లో డైజెషన్ స్టార్ట్ అవుతుంది. పెప్సిన్ అనేది అక్కడ ప్రోటీన్ ఎప్పుడైతే స్టమక్లోకి వస్తుందో అక్కడ పెప్సిన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇంతకుముందు మనం ఫస్ట్ స్లైడ్లో మాట్లాడుకున్నాం మ్యూకోజల్ లేయర్ అంటాం. స్టమక్లో ఒక లేయర్ ఉంటుంది, మ్యూకోజల్ లేయర్. ఈ మ్యూకోజల్ లేయర్ అనేది ఏదైతే ఉంటుందో హైడ్రోక్లోరిక్ యాసిడ్, మన స్టమక్లో యాసిడ్స్ ఉంటాయి, చాలా పవర్ఫుల్ యాసిడ్ ఉంటుంది. తర్వాత ఈ పెప్సిన్, వీటి వల్ల ఆ డ్యామేజ్ అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఇది డ్యామేజ్ కావద్దు, ఆ మ్యూకోజల్ లేయర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అల్సర్స్ స్టార్ట్ అవుతాయి, పుండ్లు స్టార్ట్ అవుతాయి. ఇవాళ చాలా మందికి బేవులు వస్తున్నాయి, పుల్లటి తేనుపులు వస్తున్నది, నాకు తిన్న జరుగుతలేదని చాలామంది యాంటాసిడ్స్ వాడుతున్నాము. అంటే ర్యాంటాక్, ప్యాంటాప్రోజాల్ అని మనం మెడికల్ షాప్లోకి వెళ్ళి డాక్టర్ రాయకుండా కూడా తీసుకొచ్చుకొని వాడుతున్నాం. ఎప్పుడైతే మనము మన సొంత ప్రిస్క్రిప్షన్ వాడుతున్నామో ఈ యాంటాసిడ్స్ ఎక్కువ వాడడం వల్ల యాసిడ్ లెవెల్స్ ఏదైతే ఉందో తగ్గుతుంది బాడీలో. ఎప్పుడైతే యాసిడ్ లెవెల్స్ తగ్గుతుందో, చాలా మంది ఏమనుకుంటారు యాసిడ్స్ లెవెల్స్ ఎక్కువైతేనే అనుకుంటారు, బేవులు వస్తున్నాయంటే నాకు యాసిడ్ ఎక్కువైంది కడుపులో అనుకుంటాం. కాదు, యాసిడ్ తక్కువైంది. ఇంకా నువ్వు ప్యాంటాప్రోజాలు, ర్యాంటాక్ అటువంటి వాడడం వల్ల, యాంటాసిడ్స్ వాడడం వల్ల ఇంకా నీకు తగ్గడం వల్ల డైజెషన్ అనేది అక్కడ సరిగ్గా జరగదు. అల్సర్స్ స్టార్ట్ అవుతాయి. అల్సర్స్ అంటే పుండ్లు. మనకి ఎప్పుడైతే ఎండోస్కోపీ చేస్తామో అల్సర్స్ ఏర్పడతాయి. ఎప్పుడైతే అల్సర్స్ స్టార్ట్ అవుతాయో ఇప్పుడు మన బాడీలో ఏమైతే అంటే ఆ HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం తిన్న ఆహారములో బ్యాక్టీరియా, వైరస్ వెళ్తుందని చెప్పుకున్నాం కదా, అక్కడ 90% చనిపోవాలి అవి. అందుకే ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే మనం తిన్న అది ఒక మనం ప్రొటెక్షన్ చేస్తుంది అక్కడ. కానీ ఎప్పుడైతే యాసిడ్ తక్కువ ఉంటుందో మనం తిన్న ఫుడ్లోని బ్యాక్టీరియా, వైరస్ వెళ్ళి మన స్టమక్లో అవి నివాసం ఉంటాయి. ఇప్పుడు స్టమక్లో ఒక బ్యాక్టీరియా వెళ్ళింది, అదేం చేస్తుందండి? ఇప్పుడు మనమే ఉన్నాము, మనం అరసత్వంగా పిల్లల్ని తయారు చేస్తున్నాం కదా, అవి కూడా ఉంటాయా? అవి కూడా పిల్లల్ని తయారు చేసి పెడతాయి. ఎట్లా పెరుగుతాయి అవి? కాలనీలు తయారు చేస్తాయి అందులో. ఒకసారి చూడండి, అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా అంటే అదే. ఎందుకు జరిగింది అది? నీకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం అక్కడ తక్కువ ఉంది, యాసిడ్ తక్కువ ఉంది. మనం తిన్న ఫుడ్లో కూడా ఇప్పుడు మంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉండడం వల్ల అక్కడ మన పూర్తిగా అక్కడ కొంతవరకు అది ఆ డైజెషన్లో మనకి ఏంటంటే పూర్తి న్యూట్రియంట్స్ రావు అక్కడికి. అట్లా ఈ విధంగా అంటే నేనేమంటున్నా అంటే చాలా చాలా ఇంపార్టెంట్, నమిలి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. మిగతాదంతా ఇప్పుడు స్టమక్ నుంచి మన చిన్న పేగులకు వచ్చినాక చిన్న పేగులలో పూర్తిగా విచ్ఛిన్నం జరుగుతుంది. అక్కడ ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, తర్వాత కార్బోహైడ్రేట్ కావచ్చు, పూర్తిగా విచ్ఛిన్నం జరిగి అవి మన శరీరంలో, రక్తంలో కలుస్తుంది. అక్కడ మనకు అబ్జర్ప్షన్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్, మనం ఏం తీసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. రిపేర్ అంటే మనకు ఇంటెస్టైనల్ రిపేర్ కొరకు అంటే గ్రోత్ అంటే గుడ్ బ్యాక్టీరియా పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రీబ్యాలెన్స్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనము మన ఫుడ్లో అన్ని న్యూట్రియంట్స్ అంటే మనం ఎంత మోతాదులో మన శరీర బరువుకు తగ్గట్టు మనం ఫైబర్ తీసుకోవడం, మన శరీర బరువుకు తగ్గట్టు ప్రోటీన్ తీసుకోవడం, మనము లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ తీసుకోవడం, అంటే మన ప్లేట్ను ఒక న్యాచురల్గా అంటే ఏమంటాం సింపుల్ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, తగిన పరిమాణంలో అన్ని, ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా మీల్ ప్లేట్ 100% మనం మీల్ ప్లేట్ని కరెక్ట్గా సెట్ చేసుకోగలిగితే మనం పూర్తిగా ఆరోగ్యంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. ఈ 5 వారాలు ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మరి మన గట్ హెల్త్కి ఏం ఇంపార్టెంట్, ఏది ఎక్కువ మన గట్ హెల్త్ను బాగా మంచిగా చేసేదంటే ఇంక్రీజ్ యువర్ ఫైబర్ ఇంటేక్. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. మరి ఫైబర్ అంటే ఏంటిది? ఫైబర్ ఎక్కడ దొరుకుతుంది? ఫైబర్ 2 రకాలు ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ అంటాం, ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. అంటే పీచు పదార్థం, కరిగే పీచు పదార్థం, కరగని పీచు పదార్థం. కరిగే పీచు పదార్థానికి, కరగని పీచు పదార్థానికి తేడా ఏంటంటే ఇప్పుడు ఫ్రూట్స్ జ్యూస్లు ఉన్నాయి అనుకోండి సపోజ్, అవి మనకు కరుగుతాయి. ఆ పైన ఏదైతే ఇప్పుడు కుకుంబర్ ఉంది, దోసకాయ ఉంది, అది ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఇప్పుడు ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమైతే అంటే మనం తిన్న గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో
ఆ గ్లూకోజ్ను స్లోగా రిలీజ్ చేస్తుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే రక్తంలో షుగర్ ఎక్కువ పెరుగుతుంది అంటే వాళ్ళు ఫైబర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. అంటే ఫైబర్ ఎంత తీసుకోవాలి ఒక మనిషి అంటే, వాళ్ళు 70 కిలోల బరువు ఉన్నట్టయితే కనీసం 25 నుంచి 40 గ్రాముల ఫైబర్ తీసుకోవాలి. అట్లా సాలెబుల్ ఫైబర్ ఇంపార్టెంట్, ఇన్సాలెబుల్ ఫైబర్ ఇంపార్టెంట్. ఈ కరగని పీచు పదార్థం ఏదైతే ఉంటుందో మన స్మాల్ ఇంటెస్టైన్ని క్లీన్ చేసుకుంటూ లార్జ్ ఇంటెస్టైన్లోకి వెళ్ళి క్లీన్ చేస్తుంది. మోషన్ ఫ్రీ కావడానికి బాగా పనిచేస్తుంది ఫైబర్. అంటే ఫైబర్ ఒక మోషన్ ఫ్రీ కావడానికే కాదండి, చాలా రకాలుగా మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ను కంట్రోల్ చేయడంలో కూడా చాలా ఇంపార్టెంట్. వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే మల్టీ విటమిన్స్ మినరల్స్ అంటాం మనం. 13 విటమిన్స్ 11 మినరల్స్ అనేది చాలా అవసరం మన శరీరంలో. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ ఉంటుంది. ఎక్కువ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినడం కూడా ఇంపార్టెంట్. మనం కర్రీ కూడా వండుకునడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్లా వండుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, మనం ఒక చిన్న బేబీ మన ఇంట్లోకి వస్తే మనం చాలా సంతోషపడతాం. మనము తల్లిపాలు ఇస్తాం 6 నెలల వరకు. తల్లిపాలు ఇచ్చిన తర్వాత 6 మంత్స్లో వాళ్ళకి అన్నప్రాసన చేస్తాం. అన్నప్రాసన కూడా మనం హడావిడిగా హంగామా చేస్తాం, అందరిని పిలిచి చేద్దాం. ఎట్లా చేస్తామండి అన్నప్రాసన? గ్యాస్ స్టవ్ మీద వెండి పాత్ర పెడతాం, అల్యూమినియం పాత్ర పెడతాం, అందులో ఫస్ట్ ఆ ఉగ్గంటం దాన్ని వండి పెడదాం. స్టార్ట్ అయింది అక్కడే. ఏంటిది? విషం ఇచ్చుడు. అంత ప్రేమగా వాళ్ళకి ఏం పెడుతున్నాం? మనం విషం పెడుతున్నాం. అల్యూమినియం పాత్రల్లో వండుతున్నాం. నువ్వు ఏం వేసండి అక్కడ మంచి ఫ్రూట్స్ బ్రకోలీ తీసుకొచ్చి అండు అల్యూమినియం పాత్రల్లో, అది ఖచ్చితంగా విషమే అవుతుంది. ఆ అల్యూమినియం పాత్రలో ఉన్న కాడ్మియం కావచ్చు, సీసం కావచ్చు, అది ప్రొడ్యూస్ అవుతుంది. చూడండి అల్యూమినియం పాత్రలు ఎట్లుంటాయి. అంటే మనం చిన్నప్పటి నుంచి ఫస్ట్ మీలే మనము ఫుడ్డే విషం పెడితే మరి 18-19 సంవత్సరాలు వచ్చినాక వాళ్ళకి షుగర్లు బీపీలు రమ్మంటే రావా? ఎవరు పాడు చేస్తున్నారు ఆరోగ్యాన్ని? ఎట్లా పాడవుతుంది ఆరోగ్యం? ఎక్కడ ఖర్చు పెడుతున్నాం మనం? చాలా మంది పిసినార్తనం చెప్తున్నాం మన ఆరోగ్యాన్ని. మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో బయట ఉంటున్నాం. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో మనం పిసినార్తనం చెప్తున్నాం. నిజమాబద్ధం ఒకసారి ఆలోచించండి. మనం ఎక్కడ పిసినార్తనం చేయాలి? సో అంటే మనం ఏమి ఇస్తున్నాము, ఎట్లా వండుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రాసెస్డ్ ఫుడ్ ఇవాళ చూస్తే ప్రతిదీ కూడా ప్యాకెటే. ఇప్పుడు దోశ పిండి కూడా మనకు దొరుకుతాం, తీసుకొసుకుంటున్నాం, ఖచ్చితంగా దోశలు వేసుకొని తింటున్నాం. ఉప్మా ఏదైనా కావచ్చు, ప్యాకెట్లో ఉన్న ఫుడ్, నూడిల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ప్యాకెట్ ఫుడ్. అది చాలా డేంజర్. చిప్స్ కావచ్చు, ఎటైనా మనం ప్రయాణంలో చిప్స్ ప్లాన్ చేస్తున్నారు, అది చాలా డేంజర్. అది ప్యాకెట్ ఫుడ్, దాన్ని మనం అవాయిడ్ చేయాలి. అంటే మనం గట్టి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏది పెంచుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 6 టిప్స్ చెప్తున్నాం. ఓకేనా? ఫర్మెంటెడ్ ఫుడ్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్మెంటెడ్ ఫుడ్లో కూడా మనకు ఏది ఇంపార్టెంట్ అనేది, ఇప్పుడు మనం ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే ఇప్పుడు మనము ఈ ఉసిరికాయ పచ్చడి అంటాం, మామిడికాయ పచ్చడి అంటాం. ఓకేనా? అది ఫర్మెంటెడ్ అయింది, దాని నుంచి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. నిమ్మకాయ పచ్చడి అంటాం. తర్వాత వచ్చేసి మనకు దోశలు కావచ్చు, ఇడ్లీ కావచ్చు, అది కూడా మనకు ఫర్మెంటెడ్ ఫుడ్. తర్వాత ఇప్పుడు పెరుగు, మజ్జిగ, ఇది ఫర్మెంటెడ్ ఫుడ్. అంబలి, మనకు ఇది ఏంటిది, మనం అన్నం తర్వాత చేసిన గంజి, అది కూడా ఫర్మెంటెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు ఏం అన్నం దొరకనప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నాం. అంటే ఇవన్నీ ఇంత ఫుడ్ ఏదైతే మనకు బాగా అందుబాటులో వచ్చిందో, డబ్బులు ఎక్కడైతే ఎక్కువ పెరిగిందో, ఎక్కువైతే మనము నోటికి ఫుడ్ తినడం స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి మన హెల్త్ పాడవడం స్టార్ట్ అయింది. ఫర్మెంటెడ్ ఫుడ్లో మెయిన్గా ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అంటాం. ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అంటాం, చాలా ఇంపార్టెంట్ అన్నమాట. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. తినేటప్పుడు కూడా మనం చాలా, అంటే మనం ఒకప్పుడు మనకు చెప్పేవాళ్ళు, మనం అన్నం తినేటప్పుడు కొంచెం ప్రేయర్ చేసి తినమని చెప్పేవాళ్ళం. అంటే మానసిక స్థితి కూడా చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం టీవీ పెట్టుకొని చూస్తున్నాం, టీవీలో ఒక సాడ్ ఇన్సిడెంట్ వస్తూ ఉంటుంది, తర్వాత మంచి ఇన్సిడెంట్ వస్తే నవ్వుకుంటూ తింటాం, మాట్లాడుకుంటూ తింటాం, కోపంగా తింటున్నాం, ఖచ్చితంగా మనకు గట్టు పాడైతుంది. అంటే చూడండి, మనం ఏవి అవాయిడ్ చేయాలి, ఏది ఇంపార్టెంట్, ఏది మనం ఇంక్లూడ్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక 14 మార్గాలు చూద్దాం. మనం గట్టును క్లీన్ చేసుకోవడానికి, హీల్ చేసుకోవడానికి, పాడైన గట్టుని హీల్ చేసుకోవడానికి ఒక 14 మార్గాల నుంచి చూస్తే మనం సప్లిమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇవాళ మనం చాలా మంది అనుకుంటాము ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇంట్లో ఉన్న తిండితోనే సరిపోతుంది, మనము మంచి ఫుడ్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది అని. ఎంతమంది ఒకసారి మీరు ఆలోచించండి, ఇవాళ ఈ టైం వరకు తిన్నారు, ఈ టైం వరకు ఎంతమంది తిన్నారు ఒకసారి ఆలోచించండి. అంటే మనం లేట్ నైట్ తింటున్నాం అంటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అదేవిధంగా మనము తినే తిండిలా ఇప్పుడు రకరకాల డైట్లు చేస్తున్నాం.
సరే ఇప్పుడు నేను ఉన్నాను, సపోజ్ ఒక 70 కిలోల బరువు ఉన్న వ్యక్తి 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. మరి పర్ డే 70 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలంటే ప్రోటీన్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు? అంటే ఒక కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటే 70 గ్రాముల ప్రోటీన్ రావాలి కోడిగుడ్ల ద్వారా అంటే నేను 12 కోడిగుడ్లు తినాలి. జరిగే పనేనా? అంటే హీట్ స్మార్ట్ హీట్ హార్డ్ అంటాం. అంటే మనం తినే తిండిలో సరైన పోషకాలు ఇవాళ చూస్తే ప్రతిదీ కూడా హైబ్రిడ్ అయిపోయింది. విత్తనము హైబ్రిడే, భూమిలో సారం లేదు. మనము తీసుకొచ్చుకుంటున్నాము, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము, వాటిని వండుతున్నాము, ఎక్కువ మంటలో వండుతున్నాము, ఎక్కువ ఫ్రైలు చేస్తున్నాము. సో దానిలో ఉన్న న్యూట్రియంట్స్ పోయి మనకు జబ్బులు వస్తున్నాయి. సో ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం తినే తిండితో పాటు సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం ఉంది. మనం తినే తిండిలో ప్రోటీన్ తగ్గింది. మంచి ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది, క్వాలిటీ ప్రోటీన్ ఎక్కడ దొరుకుతుంది, అటువంటి ప్రోటీన్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం తినే తిండిలో ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ తగ్గినాయి. ఇప్పుడు బనానాలో కూడా ప్రోబయోటిక్ ఉంటుంది, ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి బనానాలో. మరి మనం రోజు ఫ్రూట్స్ తింటున్నామా? బనానాలను ఎప్పుడు తింటున్నాము? సో సప్లిమెంట్స్, ప్రీ అండ్ ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ వచ్చినాయి. అంటే అటువంటి సప్లిమెంట్స్ మంచి బ్రాండ్ ఇది వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ అందులో కూడా మనం తక్కువ ధరకు వస్తున్నాయి, క్వాలిటీ చూడకుండా వాడినాం అనుకోండి, మళ్ళీ హెల్త్ కూడా పాడైంది. సో ఇట్లా అంటే ప్రాసెస్ ఫుడ్ తక్కువ వేసుకోవాలి. డైజెస్టివ్ ఎలిమెంట్స్, మనం అన్నం అరగడానికి కావాల్సిన డైజెస్టివ్ ఎలిమెంట్స్ పెంచుకోవాలి. ఏదైతే మన బాడీకి పడదో అటువంటి వాటిని తీసేయాలి. తర్వాత వచ్చేసి షుగర్ ఎలిమినేట్ చేసేయాలి. షుగర్ వాడద్దు. ఎక్కువ షుగర్ కన్జంప్షన్ వల్ల మన హెల్త్ అనేది గట్ అనేది పాడవుతుంది. తర్వాత మెడికేషన్స్ చాలా అవసరమైతేనే మాత్రం అలోపతి మెడిసిన్స్ వాడాలి, లేకపోతే మెడికేషన్స్ దూరంగా ఉండాలి. ఇవాళ చాలా మందికి అవేర్నెస్ వచ్చింది, పెయిన్ కిల్లర్స్ వాడడం తగ్గించారు. ఎప్పుడైతే మనం పెయిన్ కిల్లర్ వాడతామో, మనం యాంటాసిడ్స్ వాడుతున్నాం, యాంటీబయాటిక్ వాడుతున్నాము, యాంటాసిడ్స్ వాడుతున్నాం. సో మనకు గట్టు పాడవుతుంది. అందే చాలా వరకు మనము ఫార్మాస్యూటికల్ డ్రగ్స్ వాడడం తగ్గించుకోవాలి. ఓకేనా? తర్వాత స్ట్రెస్ని తగ్గించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి? మెడిటేషన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత గుడ్ ఫ్యాట్ పెంచుకోవాలి బాడీలో. గుడ్ ఫ్యాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ చాలా మంది ఏం చేస్తున్నామంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తింటున్నాము, ఫ్యాట్ తక్కువ తింటున్నాము. కానీ ఇప్పుడు అందరు చెప్తున్న ఎక్కువ మాట ఏంటంటే లో కార్బ్ డైట్, హై ఫ్యాట్ డైట్ తినమంటున్నారు. అంటే కార్బ్ తక్కువ చేసుకొని, అంటే ఏ కార్బ్ తక్కువ చేసుకోవాలి, గుడ్ ఫ్యాట్ పెంచుకోమంటున్నారు. ఫ్యాట్ అంటే గుడ్ ఫ్యాట్ అంటే ఏంటిది? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడైతే ఉంటుందో, ఒమేగా 3 అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఒమేగా 3, ఒమేగా 6 నిష్పత్తి ఉంటుంది అన్నమాట. అది కరెక్ట్ నిష్పత్తిలో ఉంటేనే మన శరీరంలో ఉన్న సెల్ దాని యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఆ సెల్కు న్యూట్రియంట్స్ అందాలన్నా, వ్యర్థాలు బయటికి రావాలన్నా కూడా ఒమేగా 3, ఒమేగా 6 యొక్క నిష్పత్తి చాలా ఇంపార్టెంట్. సో ఒమేగా 3 అనేది చాలా పెంచుకోవాలి. ఇవాళ చూస్తే లిపిడ్ ప్రొఫైల్లో హెచ్డిఎల్ అనేది చాలా మందికి 25-30 ఉంటుంది. 60 పైన ఉండాలి హెచ్డిఎల్, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటాం హెచ్డిఎల్ అనేది. అంటే హెచ్డిఎల్ అనేది కనుక మన బాడీలో తక్కువ ఉంటే, గుడ్ ఫ్యాట్ కనుక మన బాడీలో తక్కువ ఉంటే మన రక్షణ వ్యవస్థ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, అట్లా మనం గుడ్ ఫ్యాట్ పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. టాక్సిక్ ఫుడ్ తక్కువ వేసుకోవాలి. తర్వాత బోన్ గ్రోత్, అంటే ఇప్పుడు కాళ్ళ సూప్ అంటాం కదా, మేక కాళ్ళ సూప్ అంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్. దాని నుంచి కూడా మనకు గుడ్ అన్నమాట. చాలా మన గుడ్ బ్యాక్టీరియాను పెంచడంలో, గట్ హెల్త్ని పెంచడంలో ఈ 14 టిప్స్ అనేవి ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయి. ఈ ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ న్యూట్రిషనిస్ట్ మా హెల్త్ కమ్యూనిటీలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనెక్ట్ కండి. అంటే మనకు నచ్చిన డైట్లు, అంటే రకరకాల ఇన్ఫర్మేషన్, అంటే ఎక్కడో ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే, ఒక అతను గూగుల్ మ్యాప్ పెట్టుకుని పోయి చెరువులో పడ్డాడట, కారు డైరెక్ట్ చెరువులో తీసుకెళ్ళిందట గూగుల్ మ్యాప్. ఒక అతను అయితే నదిలోకే వేయండు గూగుల్ మ్యాప్ పెట్టుకొని. మరి గూగుల్ మ్యాప్ సరిగా తీసుకుపోవాలి కదా, అది ఎటు పడితే అట్టే తీసుకుపోతుంది. యూట్యూబ్లలో కూడా చాలా రకాల ఇన్ఫర్మేషన్ ఉంది, రకరకాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. కానీ మీరు కరెక్ట్ పర్సన్ను, కరెక్ట్ గైడ్ చేసే వాళ్ళను, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళని అడగడం, సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అడగడం అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న ఒక దగ్గర విన్నాను, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళారట, వాళ్ళు రకరకాల ఏదో చేసుకుని పెట్టుకుని ఎంటికలు ఊసిపోయినాయట యూట్యూబ్లో యూజ్ చేసి. అంటే ఇటువంటి జరుగుతాయి. అంతే నేను అనేది ఏంటంటే, మనం ఎవరిని అడుగుతున్నాం, ఎవరి దగ్గర సలహాలు తీసుకుంటున్నాం, వాళ్ళకి ఏం క్వాలిఫికేషన్ ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని దయ వల్ల మా ఏబీసీ హెల్త్ కమ్యూనిటీలో డాక్టర్స్ ఉన్నారు, సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళు మాకు గైడ్ చేస్తున్నారు. ఎవరైతే మీకు ఈ లింక్ పంపించారో వాళ్ళు కూడా ఈ వెల్నెస్ కమ్యూనిటీలో ఉన్నారు, ఏబీసీ కమ్యూనిటీలో ఉన్నారు. వాళ్ళు కనెక్ట్ కండి. వాళ్ళు రైట్ గైడ్ చేస్తారు. ఏ ఫుడ్ తినాలి, మీ జబ్బులు ఏమున్నాయి, మీరు ఏ ఫుడ్ తక్కువ వేసుకోవాలి, మీ ప్లేట్ ఏ విధంగా ఉండాలి,
అనే విషయాలను వాళ్ళు క్లియర్గా మిమ్మల్ని మానిటర్ చేస్తారు, మీతో మాట్లాడతారు, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తర్వాత మనకు మంచి ఫుడ్, ఇంకా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు జింజర్, అల్లం కూడా చాలా మంచిదండి. కోకోనట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అనేది అద్భుతం. చాలా మంది అనుకుంటారు వెజిటేబుల్ ఆయిల్స్ కూడా చాలా మంచి అనుకుంటారు. ఇవాళ చూస్తే ఎక్కువ మంది రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదని ఒక పేరు వచ్చింది. ఏ ఆయిల్ కూడా మంచిది కాదండి. వెజిటేబుల్ ఆయిల్స్ కూడా మంచివి కావు. ఓకేనా, కోకోనట్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్. కోకోనట్ ఆయిల్ మంచిది, తర్వాత ఆలివ్ ఆయిల్ మంచిది. ఓకేనా, తర్వాత జింజర్, అల్లం మంచిది, తర్వాత వచ్చేసి పసుపు చాలా మంచిది, తర్వాత పుదీనా చాలా మంచిది. మన ఫుడ్లో ఇవి పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డిటాక్స్ డ్రింక్స్ అంటాం, పొద్దున టైంలో ఎటువంటి డ్రింక్ తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటాం. అంటే మన శరీరం ఇప్పుడు మనం తింటూనే ఉన్నాము, దానికి రెస్ట్ ఇస్తలేము, మరి అది ఎప్పుడు రిపేర్ అవుతుంది మన శరీరం? సో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరు పడితే వాళ్ళు చేయడం కాదు. దీన్ని ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, లేకపోతే మనకు ఇబ్బంది జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి అదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆటోఫాగి స్టేజ్ అంటాం. ఆటోఫాగి స్టేజ్లో మనకు రిపేర్ అవుతుంది, క్యాన్సర్ కణాలు కూడా చనిపోతాయి. ఆటోఫాగి స్టేజ్ అంటే ఏంటిది మిమ్మల్ని పిలిచిన వాళ్ళకి క్లియర్గా చెప్తారు. నేనేమంటున్నా అంటే, ఎప్పుడు మనం తింటున్నాం అనుకోండి, సెల్ అనేది పని చేస్తూ ఉంటుంది, కణాలు విభజన జరుగుతుంటుంది, ఆ కణాలకు న్యూట్రియంట్స్ అవసరం ఉంటుంది, అవి అబ్జర్ప్షన్ చేసుకుంటాయి, అవి పనిలో పడతాయి, అవి రిపేర్ కావు. ఎప్పుడైతే నువ్వు అంటే సమయం ఎక్కువ ఇచ్చినాం అనుకోండి, గ్యాప్ ఇచ్చినాం అనుకోండి, ఫాస్టింగ్లో మనకి రిపేర్ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే సెల్ రిపేర్ అవుతుందో ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా, మనకు హైపర్టెన్సివ్ మైక్రోబయం ఉంటుంది. ఎక్కువ మైక్రోబయం ఉండడము, హైపర్టెన్సివ్ మైక్రోబయంలో వెళ్తే బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. ఇంతకుముందు మనం సార్ చెప్పినట్టు ప్రతి జబ్బుకు, అంటే మనకు బీపీ ఉంది అంటే మనము ఉప్పు మీద కాన్సన్ట్రేషన్ చేస్తాము, ఉప్పు తక్కువ చేసుకొని తింటాం. నేను మొత్తానికి ఉప్పు మానేసిన, నాకు బీపీ తగ్గుతలేదు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. మరి ఇక్కడ నీ గట్ మైక్రోబయం ఎట్లుందనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే గట్ మైక్రోబయం నార్మల్ ఉంటుందో బీపీ కూడా తగ్గుతుంది. అంటే బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లం కావచ్చు, ప్రతిదీ ఆటోఇమ్యూనిటీ డిజార్డర్స్ మనం మాట్లాడుకున్నాం, ప్రతిదీ కూడా గట్తో లింక్ అయి ఉంటుంది. ఈ గట్ అనేది హీల్ అయితే మనకేం బెనిఫిట్ అవుతుంది? ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని సమస్యలు అనేది తగ్గుతాయి. ఏమవుతుంది? స్కిన్ మంచిగా అవుతుంది, తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుంది, తర్వాత కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, తర్వాత మనకు హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటాయి. హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంటే బెటర్ మూడ్ ఉంటుంది, తర్వాత మంచిగా నిద్రపడుతుంది, డిప్రెషన్ తక్కువ ఉంటుంది, ఆందోళన తక్కువ ఉంటుంది. ఇన్ని రకాలుగా బెనిఫిట్ అవుతుంది. ఓకేనండి, అంటే గట్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న ఎగ్జాంపుల్ అండి, మన శరీరంలో గట్ అనేది ఏదైతే ఉంటుందో, గట్ అనుకున్నాం కదా, ఒక ఫిల్టర్ లాగా ఇది మన శరీరంలో. ఇంటెస్టైన్ ఏదైతే ఉంటుందో అది ఒక ఫిల్టర్ లాగా. ఇప్పుడు చూడండి, మనము ఛాయ్ జాలి ఉంటాయి కదా, ఈ ఛాయ్ వడబోస్తాము, టీ వేసుకొని వడబోస్తాం కదా, జాలికి రంధ్రం పడ్డది అనుకోండి, ఏమవుతుంది? చాపత్త కూడా దానిలోకి వెళ్తాయి కదా. ఇప్పుడు చాపత్త వెళ్తే ఎట్లుంటుంది? టీలకి తాగచ్చు అట్లా. అట్టనే మన శరీరంలో ఏదైతే ఇంటెస్టైన్, ఇంతకుముందు మ్యూకస్ లేయర్ అన్నాం, గట్ లైనింగ్ అన్నాం. గట్ లైనింగ్ అంటే ఏదైతే ఉందో ఆ లైనింగ్ దెబ్బతింటుందో, గట్ లైనింగ్ దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే, మన న్యూట్రియంట్స్ ఏదైతే ఉంటుందో మన బాడీలో అన్వాంటెడ్ న్యూట్రియంట్స్ కూడా మన, అంటే డైజెషన్ కానీ కూడా మన శరీరం లోపలికి పోతాయి. అది మనకు రకరకాల జబ్బులను తీసుకొస్తుంది. న్యూట్రియంట్స్ పూర్తిగా అబ్జర్ప్షన్ కాకుండా బయటికి వెళ్ళిపోతాయి. ఈ పెద్ద పేగు వ్యవస్థలో మన K2 విటమిన్ కావచ్చు, B1, B2, B12 ఇటువంటి విటమిన్స్ మన ఇంటెస్టైన్లో తయారవుతాయి. అంటే ఒకసారి చూడండి, పక్షవాతం రావడానికి కావచ్చు, నరాల బలహీనత కావచ్చు, ప్రతి దానికి కూడా మన గట్టుతో లింక్ అయి ఉంటుంది. కాబట్టి గట్టు మీద ఫోకస్ చేయండి. మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఇది గట్టు గురించి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సూపర్ సూపర్, గుడ్ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఒకసారి తిరుపతి గ్రేట్ అప్లాస్. రియల్ గా ఎంత క్లియర్ గా, ఎంత సూపర్ గా, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే సూపర్ ఫ్రెండ్, ఫ్యాంటాస్టిక్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎవరైనా న్యూ క్లయింట్స్ ఉంటే, మీకు ఎటువంటి పీపుల్ ఈ హెల్త్ మీద, ఈ గట్ మీద వర్క్ చేస్తారో మీకు అర్థమవుతుంది. నేను మీకు సమ్ టెస్ట్ మోడల్స్ చూపిస్తా. ఓకేనా, ఆల్ టెస్ట్ మోడల్స్ ప్లీజ్ హ్యాండ్ యువర్ హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఎస్.
ఎస్, అందరూ హ్యాండ్ రైజ్ చేయొచ్చు, టెస్ట్ మెల్స్ ఉండే వాళ్ళందరూ. ఎస్, సంపత్ రత్న. ఒక్క సెకండ్, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను అందరిని. ఎస్, మీరు అడ్మిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. రియల్ గా ఫ్రెండ్స్, నా పేరు సంపత్ రత్న అండి. ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ మీటింగ్స్ ఏదైతే ఉందో రియల్ గా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు దొరకడం జరుగుతుంది ఇక్కడ. నేను కూడా అంటే ఎక్కువ అంటే హోటల్స్ లో బయట బాగా తినేది ఫుడ్, అంటే వర్క్ మీద బయటకు వెళ్తుంటాం కాబట్టి బయటనే ఎక్కువ తినడం జరుగుతుంది. ఈ గటెల్త్ ఏదైతే స్టార్ట్ చేస్తున్నారో, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో, ఈ ఇట్లాంటి మీటింగ్స్ విన్న తర్వాత క్లియర్ గా అంటే చాలా అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు నేను మన ఏవిహెచ్ అమలాకి, వివిటాకి, హరిటాకి అనేది ఉంటది, అది హెర్బల్ ప్రోడక్ట్ మన దాంట్లో. అది వచ్చేసి నైట్ ఆఫ్టర్ మీల్ అంటే పడుకునే ముందు తిన్నాక అది ఖచ్చితంగా టాబ్లెట్ వేసుకొని పడుకుంటున్నా. చాలా డిఫరెన్స్ ఉంటుంది మార్నింగ్ వచ్చేసి. తర్వాత మార్నింగ్ ఏదైతే ఫుడ్ తింటున్నామో ఇది మన దాన్ని ఏమంటారు ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ వాడుతున్నా. అంటే అంతకు మునుపు స్టమక్ ఉండే ఆ హెల్తీ ఫీలింగ్ ఏదైతుందో చాలా చేంజెస్ జరుగుతున్నాయి అండి. రియల్ గా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అంటే మనకు చిన్న చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేసి దాన్ని పెద్ద ప్రాబ్లం గా మార్చుకునే బదులు మనం ఎప్పటికీ అంటే ఆరోగ్యం కోసం వినడం నేర్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉన్న వాళ్ళం అవుతాం, ఎక్కువ మందిని ఆరోగ్యంగా తయారు చేసిన వాళ్ళం అవుతాం. రియల్ గా ఈరోజు తిరుపతి సార్ అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ తిరుపతి సార్. నేను ఆయుష్మాన్ భవ కమ్యూనిటీకి థ్యాంక్ యూ చెప్తున్నా. రియల్ గా వండర్ఫుల్ పని అండి ఇది. ఎందుకంటే ఒక చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి ఒక మనం రోడ్ మ్యాప్ తయారు చేసి ఇస్తున్నాం అనేది చాలా గొప్ప విషయం. నేనైతే అప్రిషియేట్ చేస్తున్నా ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ, ఏబిసి కమ్యూనిటీని. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, సూపర్. యా, బాలు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. తిరుపతి సార్ లిటరల్ గా చాలా క్లియర్ గా అసలు ఇంకా ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ ని కూడా చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అండ్ నా విషయానికి వస్తే, నేను ఈ ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ నుంచి జంగయ్య సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, నేను బేసిక్ గా మార్కెటింగ్ జాబ్ చేస్తూ ఉంటాను. సేల్స్ లో ఎక్కువ ప్రెజర్ ఉండడం వల్ల ఎక్కువ ఛాయలు తాగడము, తర్వాత మార్నింగ్ అంటే లేట్ గా తినడము, పొద్దున్నే సరిగ్గా అంటే నేను కాన్స్టిపేషన్ టేస్ట్ చేయడం జరుగుతూ ఉండింది. అయితే సార్ నాకు సజెస్ట్ చేసినాడు, పొద్దున్నే లేగానే ఫైబర్ తోని వాటర్ తీసుకోమని, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లేగానే కొంచెం వార్మ్ వాటర్, ల్యూక్ వార్మ్ వాటర్ లో కొంచెం ఫైబర్ వేసుకొని, అంటే 1 లేదా 2 స్కూప్ వేసుకొని మార్నింగ్ తాగమని చెప్పి, అది ఖచ్చితంగా అసలు ఒక 4-5 డేస్ లోనే మొత్తం సెట్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ నేను అడిగినప్పుడు, ఇట్లా అంటే మధ్యలో మధ్యలో నేను తినాల్సి వచ్చినప్పుడు బయట ఎక్కడో ఉంటాను కదా సార్, తినడానికి నేను ఇట్లా ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి తింటున్నా అన్నప్పుడు, సార్ ఏమన్నాడు, మళ్ళా అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ కూడా 2 స్కూప్స్ ఆఫ్ ఫైబర్ అండ్ 2 స్కూప్స్ ఆఫ్ ప్రోటీన్ కలుపుకొని తాగేసేయాలన్నాడు. అంటే అది ఖచ్చితంగా ఎంత హెల్ప్ చేసిందంటే, నేను అంటే బయట తినాల్సిన అవసరం లేకుండా పోయింది నాకు. ఇక నేను అరౌండ్ 10:30-11 అట్లా వెళ్ళిపోతే మళ్ళీ ఈవినింగ్ 6-7 వరకు కూడా ఎక్కడ ఎనర్జీ లాస్ అవ్వకోకుండా క్యారీ చేయడం జరిగింది. ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ నుంచి లిటరల్ గా చాలా హెల్ప్. అంటే సార్ చెప్పినాడు కదా ఇంతకుముందు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళకి, అంటే ఫేస్ చేయకపోతే అది చిన్నగా అనిపిస్తుంది, చేసిన వాళ్ళకి దాన్ని రికవర్ చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది అన్నట్టు. థ్యాంక్ యూ సార్. ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. సూపర్ సూపర్ సూపర్, ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్. ఎస్, లక్ష్మీనారాయణ. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు లక్ష్మీనారాయణ. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. నేను ఏబీసీ కమిటీకి ఎంత చెప్పుకున్నా ఆ రుణం తీర్చుకోవాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు లైఫ్ స్టైల్కి ఇప్పుడు లైఫ్ స్టైల్కి నాకు చాలా తేడా వచ్చింది. ఎందుకంటే ఈ కమ్యూనిటీ ద్వారానే నాకు ఫుడ్ ఏం తినాలి, తర్వాత సప్లిమెంటింగ్, మెయిన్గా ముఖ్యంగా ఫైబర్ అండ్
ఏవిహెచ్. ఏవిహెచ్ అనేది ఏంటంటే ఆమ్లకి, విపిత్తికి, హరితకి అంటారు. అది మనకు బయట తెగులొచ్చిన మనకు బయట లభిస్తుంది. కానీ ఇక్కడ లభించే ఏవిహెచ్ కి బయట దానికి చాలా తేడా ఉంది. అది నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే అంతకుముందు నేను వాడాను దాన్ని. సో దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండే, సో తర్వాత కాన్స్టిపేషన్ ఉండే, తర్వాత వెయిట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ కమ్యూనిటీలో నేను జాయిన్ కావడం ద్వారా సో వాళ్ళు చెప్పే ఫుడ్ డైట్ కానీ, వాళ్ళు ప్రతి రోజు కాల్ చేసి ఏం తిన్నామని ప్రతిదీ మమ్మల్ని అబ్జర్వ్ చేసి సో ఆ న్యూట్రిషన్ మార్చి నేను ఈ ప్రాబ్లమ్స్ మొత్తం బయటపడంటే బికాస్ ఆఫ్ ఏబిసి కమ్యూనిటీ. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సూపర్ గ్రేట్. ఎస్, నెక్స్ట్ తాతాజన్ మమత. నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేసిన. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నా పేరు తాతాజీ అండి, మా మిస్సెస్ మమత. నేను గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను, తను హోమ్ మేకర్. ఫ్రెండ్స్, ఈరోజైతే వండర్ఫుల్ కదా, గట్ హెల్త్ అయితే నా తరపు నుంచి తిరుపతి సార్కి ఒక క్లాప్స్ ఇద్దాం, బిగ్ క్లాప్స్. ఫ్రెండ్స్, మన దగ్గర గట్ హెల్త్ కోసం మేజర్గా 4 ప్రొడక్ట్స్ గట్ హెల్త్ కోసం ఉన్నాయి. అన్ని కూడా వండర్ఫుల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రైట్ గైడెన్స్ ఇస్తారు, మీకు ఏ ప్రొడక్ట్స్ మీరు చూజ్ చేసుకోవచ్చని. నేను మాత్రం ఈ ప్రొడక్ట్స్లో ఈ గట్ హెల్త్కి సంబంధించి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ గురించి కొంచెం మాట్లాడతాను. అది వచ్చేసేసి అమలాకి, విబితాకి, హరితాకి. ఇది మన ట్రెడిషనల్ హెర్బ్స్ మనకు మన న్యూట్రలైట్లో ట్రెడిషనల్ హెర్బ్స్ కేటగిరీ ఉండడం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఆంబే 110 కంట్రీస్లో ఆపరేట్ చేస్తుంది, కానీ ఈ కేటగిరీ మాత్రం ఇండియాలో మాత్రమే ఉంది. మన అదృష్టవంతులు అన్నమాట. అయితే ఇప్పుడు మనకు అమలాకి, విబితాకి, హరితాకి అనేది బయట మనకు త్రిఫల అనే పేరుతో మనకు బయట దొరుకుతుంది. అంటే అందులో 3 ఫలాలు కలిసి ఇక్కడ ఉంటాయన్నమాట. మనం ట్రెడిషనల్ గా ఎన్నో సంవత్సరాల నుంచి డైజెస్టివ్ హెల్త్, గట్ హెల్త్ అంటున్నాం కదా, దీనికోసం అనేది మన పూర్వం నుంచి కూడా దీన్ని వాడడం జరుగుతుంది. దీంట్లో తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ అనేది కొన్ని వాటిలో ఏ రేషియోలో ఉండాలో కరెక్ట్ గా ఆ రేషియోలో కనుక దాన్ని తీసుకొని దాన్ని తయారు చేస్తారనమాట. కానీ బయట దానికి మన దానికి కనుక తేడా చూసినట్లయితే ఆ తయారు చేసే విధానం ఏదైతే ఉంటుందో బయట ఎటువంటి ప్రాపర్ చెక్స్ ఉండవు. కానీ మన దగ్గర ఏదైతే ఉందో ఈ ట్రెడిషనల్ హెర్బ్స్ కి సంబంధించి ఒక వండర్ఫుల్ సిస్టమ్ అనమాట. అంటే అసలు అది తీసుకునేటప్పుడే అంటే ఆ రా మెటీరియల్, ఆ మొక్కల్ని మనమే పెంచుతాం. బయట ఎవరు ఆ మొక్క ఎక్కడ పెంచారు, ఎటువంటి వాతావరణంలో పెంచారు అనేది కూడా చాలా ఇక్కడ ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ ట్రెడిషనల్ హెర్బ్స్ తయారు చేసే దాంట్లో మంచి ఫస్ట్ అట్లాంటి ఒక ఏరియాని తీసుకొని ఆ సాయిల్ని సేంద్రియ పద్ధతుల్లో సారవంతం చేసి ఒక స్వచ్ఛమైన వాతావరణంలో ఎటువంటి పురుగు మందులు, రసాయనాలు లేని వాతావరణంలో ఆ మొక్కల్ని పెంచినప్పుడే దాంట్లో ఉండే ఆ మెడిసినల్ వాల్యూస్ అనేవి హై లెవెల్లో ఉంటాయి. అట్లా ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవడం అట్లాంటి సిస్టమ్ ఉంది. రెండోది వచ్చేసేసి రా మెటీరియల్ ఏదైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటారో బెస్ట్. అంటే ఇప్పుడు మనకు ఈ ట్రెడిషనల్ హెర్బ్స్ లో ఏంటంటే ఇప్పుడు ప్రతి కేటగిరీలో కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట. ఉదాహరణకి తులసిలో తీసుకుంటే 20 రకాల తులసిలు ఉంటాయి. అందులో బెస్ట్ మెడిసినల్ క్వాలిటీస్ ఉండే తులసి రకాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. అట్లా మన ఆ రకాన్ని సెలెక్ట్ చేసుకోవడము, ఆ సెలెక్ట్ చేసుకున్న రకానికి దాన్ని ఏమంటారు అంటే DNA ఫింగర్ ప్రింటింగ్ తీసుకుంటారు. తీసుకొని తర్వాత రా మెటీరియల్ ని పెంచిన తర్వాత అది మన ప్రొడక్షన్ కి వచ్చినప్పుడు ఈ DNA ఫింగర్ ప్రింటింగ్ తో మ్యాచ్ చేసి అది మ్యాచ్ అయితేనే దాన్ని తీసుకుంటారు. తయారైన తర్వాత ఒక టెస్ట్ ఉంటుంది అనమాట, థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ టెస్ట్ అని. అంటే మనం అనుకున్న ఇంగ్రీడియంట్స్ అని మనం అనుకున్న పాలల్లో వచ్చినాయా లేదని చేసే టెస్ట్ అనమాట. ఇట్లా ఇన్ని టెస్ట్లు పాస్ అయిన తర్వాత మాత్రమే మనకు ఆ ప్రొడక్ట్ మన చేతికి వస్తుంది. కాబట్టి బయట ఉండి ఏ బ్రాండ్ తోని ఏ దాంతో కంపేర్ చేసినా కూడా బెస్ట్ క్వాలిటీస్ అనేవి మన దగ్గర ఉంటాయి అనమాట. ఇది మన ట్రెడిషనల్ హెర్బ్స్ స్పెషాలిటీ. అందులో మన అమలాకి, విబితాకి, హరితాకి కనుక త్రిఫలని కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో చాలా మంచి, అంటే ఫస్ట్ వచ్చేసేసి మన డైజెస్టివ్ సిస్టమ్ ని, అంటే డైజెషన్ ని కరెక్ట్ గా ఉండేటట్టు చూస్తుంది. అపటైట్ అంటే మనకు ఆకలి, కొంతమందికి ఆకలి సరిగా కాదు, మంచిగా ఆకలి అయ్యేటట్టు చేస్తుంది. దీంట్లో లాక్సేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అంటే బోవెల్ మూమెంట్ కరెక్ట్ బాగా ఉండేటట్టు చేస్తుంది. దాని తర్వాత వచ్చేసేసి హైపర్ ఎసిడిటీని తగ్గించేస్తుంది. దాని తర్వాత బాడీని డీటాక్సిఫై చేస్తుంది అనమాట ఈ ప్రొడక్ట్. ఇట్లాంటి ఇన్ని మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. అంటే మనం చెప్తాం కదా, మన న్యూట్రలైట్ ని 2 రకాలుగా వాడుకోవచ్చు.
ఫస్ట్ వచ్చేసేసి ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. నేను ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి వాడే కేటగిరీలో ఉంటాను. ప్రతిరోజు నాకు ఖచ్చితంగా తీసుకునే ఈ ఫౌండేషన్ ప్రొడక్ట్స్ తో పాటు ఇది ఉంటుంది, ఖచ్చితంగా నేను దీన్ని తీసుకుంటాను నేను. తర్వాత మాకు పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. మా మామయ్యకి అయితే చాలా సంవత్సరాల నుండి ఈ ప్రాబ్లం ఉంది, ఇది అసిడిటీ ప్రాబ్లం ఉంది. ఏదన్నా కొంచెం పులుపు లాంటిది తినడు అని అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాడు అనమాట ఎప్పటికీ. అట్లాంటిది ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత మొత్తం సెట్ అయిపోయింది. తర్వాత హైదరాబాద్ నుంచి మా మిస్సెస్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటారు అనమాట, లత అని. తనకు కూడా బయట ఏ మెడిసిన్ ఎన్ని రకాల ట్రీట్మెంట్ తీసుకున్నారు ఈ విషయంలోనే సెట్ కాలేదు, కానీ మేము ఈ ప్రోడక్ట్ ని సజెస్ట్ చేసిన తర్వాత మంచి రిజల్ట్స్ వచ్చినాయి. ఈవెన్ మా పెద్ద పాప కూడా, పిల్లలు ఏంటి ఇప్పుడు నవేడేస్ పిల్లలు ఎట్లా అంటే మన ఇంట్లో ఫుడ్ సరిగా వాళ్ళకు తీసుకోరు. తర్వాత స్టడీ పర్పస్ లో బయట ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా బయట ఫుడ్స్ తీసుకుంటా అంటారు, జంక్ ఫుడ్స్ తీసుకుంటా అంటారు. అట్లాంటి వాళ్ళకి అందుకనే ఒకప్పుడుతో కంపేర్ చేసినట్లయితే ఈ గట్ హెల్త్ కు సంబంధించిన మేజర్ ప్రాబ్లమ్స్ అనమాట, అంటే అసిడిటీ కావచ్చు, అల్సర్ కావచ్చు, ఇట్లాంటి ఇష్యూస్ అని ఏదైనా తింటే ఇట్లాంటి ఇష్యూస్ ఏదైనా డైజెషన్ కాకపోవడం కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇట్లాంటి చాలా ఇష్యూస్ అనేవి ఈ గట్ హెల్త్ కు సంబంధించిన ఇష్యూస్ అన్ని కూడా చాలా మంది ఫేస్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మా పెద్ద పాప కూడా చూసుకున్నట్లయితే ఏదైనా కొంచెం స్పైసీ ఫుడ్ తీసుకుంటే వెంటనే కడుపు నొప్పి రావడం, మంట రావడం, చాలా ప్రాబ్లం ఫేస్ చేసేది అనమాట. మేము ఈ ప్రొడక్ట్ సజెస్ట్ వాడిచ్చిన తర్వాత చాలా రిజల్ట్స్ చూసినాం. ఇట్లా మాకు ఎన్నో పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. మరి వండర్ఫుల్ ప్రొడక్ట్ ఇది. మరి ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది అనడానికి ఇంతకు మంచి నిదర్శనం అయితే లేదు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ఎక్సలెంట్. నెక్స్ట్ టెస్ట్ మోడ్ వచ్చేసి శ్రీనివాస్ సూత్రం. ఎక్కువ టైం తీసుకోవద్దు, తక్కువ. ఎస్ గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు శ్రీనివాస్ సూత్రపు. నేను న్యూట్రిషనిస్ట్ అండ్ రీసెర్చ్ స్కాలర్. నేను ఒక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. రీసెంట్ గా మా క్లయింట్ ద్వారా ఒకరు ఇంకా టెస్ట్ మోల్ అన్నారు కాబట్టి ఒక టెస్ట్ మోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను రావడం జరిగింది. వాళ్ళు ఒక 100 డౌట్లతో వచ్చారు నా దగ్గరికి. వాళ్ళకు ఉన్నదేమో జాయింట్ పెయిన్స్, డాక్టర్ ఏమో కాళ్ళు అంటే మోకాలు చెప్పులు అరిగినాయని చెప్పారు. వాళ్ళకు బ్యాక్ పెయిన్ కూడా సివియర్ గా ఉంది, ఈ వెనక సైడ్ కూర్చుంటే లేవలేదు ఆమె. ఒక 100 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 100 రకాల డౌట్లు ఉన్నాయి. హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకోమని చెప్పినాను డైరెక్ట్ గా. నాతో కాదు అన్నది, అక్కడ కూడా డౌట్ పడ్డది. మరి ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అవుతావా నన్ను. ఆమె నమ్మింది. మ్యాటర్ ఆఫ్ ఒక 15 days 20 days నేను మంచిగా గట్ డైట్ ప్లాన్ ఇచ్చాను నేను. అసలు ఆమెకు ఉన్న ప్రాబ్లం కి ఇప్పుడు బ్యాక్ పెయిన్, జాయింట్ పెయిన్స్, కాళ్ళు అరిగినాయి, ఒక 100 రకాలు చెప్పింది కదా. జస్ట్ నేను ఒక ఫైబర్ ను ప్రోబయాటిక్ ఒక డైట్ ప్లాన్ ఇచ్చిన. ఇప్పుడు 20 days తర్వాత ఆమెనే వాళ్ళకి ఫోన్ చేసి నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది సార్ అంటుంది. ఆలోచన చేయండి. సింపుల్ గట్ అనేది గట్ రీసెట్ ఎందుకు అంటున్నారు అందరు? దానిలోనే అన్ని రోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అది అర్థం కాకుండా చాలా మంది గట్ రీసెట్ అంటే ఏం చేస్తారంటే నీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ అక్కడ సెట్ చేసుకోవాలనేది కాన్సెప్ట్ ఇక్కడ. మళ్ళీ చాలా మంది ఏంటంటే ప్రోబయాటిక్ మీనింగ్ తెలియదు, ప్రీబయాటిక్ మీనింగ్ తెలియదు. అన్ని ఫైబర్స్ ప్రోబయాటిక్ కాదు, ప్రీబయాటిక్ కాదు. చాలా మంది బయట కొనుక్కుంటే ఎలా కొడతారు, నేను ఫైబర్ తీసుకున్నా ప్రోబయాటిక్. అసలు ప్రోబయాటిక్ అంటే ఏంటి, ప్రీబయాటిక్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి తెలుసుకొని దాన్ని వాడుకుంటూ ఉంటేనే రిజల్ట్ వస్తుంది. మనం వాడాలి, పీపుల్ దగ్గర వాడిపించినప్పుడు మనకు నాలెడ్జ్ వస్తుంది. దానికి టెస్టిమోనియల్ చెప్పినప్పుడు పీపుల్ కు కొంచెం అవేర్నెస్ వస్తుంది ఇట్లా వాడాలి అని. అంటే నేను చేసే ఏంటంటే నెట్వర్క్ అంటే నేను ఇక్కడ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కాబట్టి నేను చూసిన తర్వాత వాళ్ళ హెల్త్ అనాలిసిస్ చేసిన తర్వాత వాళ్ళ సైకాలజీ పట్టుకొని వాళ్ళకి ఏ అడ్వైజ్ చేస్తే బాగుంటారో అడ్వైజ్ చేస్తాను నేను. అసలు జాయింట్ పెయిన్స్ కి ఎక్కడో సంబంధం లేని దానికి నేను ప్రొబయాటిక్ ఫైబర్ ఇచ్చేసి సింపుల్ గా ఇష్యూ మాత్రం తగ్గించేసిన. అనుకుంటాను చాలా మంది ఏంటంటే ఇది మనకు కావాలి ఇక్కడ ఈ ఆయుష్మాన్ భావ కమ్యూనిటీలో. ఇట్లాంటి విషయాలు నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఒకటే టాపిక్ ఎన్నిసార్లు చెప్పినా అదే వస్తుంది, బట్ రిజల్ట్స్ ఎట్లా వస్తున్నాయి పీపుల్ కి, మనం ఏమి ఇవ్వడం ద్వారా రిజల్ట్ వస్తున్నాయి మనం షేర్ చేయగలిగితే ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ అయితే దీని ద్వారా మనం 1000 మందికి మన హెల్త్ మనం పంచవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. నెక్స్ట్ వచ్చేసి సురేష్ బాబు. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. నా పేరు సురేష్ బాబు, నేను ఎక్స్ బ్యాంకర్ను, వరంగల్ నుంచి మాట్లాడుతున్నా అండి. రియల్గా అంటే నేను మార్నింగ్ న్యూట్రిషన్లో భాగంగా ఈ ఫైబర్ అండ్ ప్రోటీన్ను ఖచ్చితంగా మార్నింగ్ తీసుకుంటానండి.
నా ఏజ్ వచ్చి ఇప్పుడు 62. చాలా మంది ఏంటంటే మీరు అట్లా ఏజ్ లాగా అవపడతలేరు కదా అని అంటారు. మీరు జస్ట్ అరౌండ్ 50 years లాగా ఉన్నారంటారు. అండ్ మీ సీక్రెట్ ఏంటంటే నేను న్యూట్లెట్ అని చెప్తాను. న్యూట్లెట్ అంటే ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా, దాని గురించి కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ఈ మధ్యలో ఒక ఇక్కడ హన్మకొండ టాప్ రేడియాలజిస్ట్ తాళరబి అని చెప్పేసి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అతను అతను కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాడు. ఆ వెయిట్ ఉండడం వల్ల మేము సజెస్ట్ చేస్తున్నాం ఇట్లా ఫస్ట్ ఒక 10 days మీరు గట్ హెల్త్ క్లీన్ వాడండి, ఇట్లా తర్వాత మనం డైట్ ప్లాన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే తను నమ్మలేదు ఫస్ట్. నమ్మకుండా సరే ఏదో తీసేసుకున్నాడు. మేము ప్రేన్ ప్రోబయాటిక్, ఏవిహెచ్ అలాగే ఫైబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో అతను ఒక 12 days తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అరే ఇంత బాగా వర్క్ చేసిందా అసలు అని చెప్పేసి. అంటే బీయింగ్ ఏ డాక్టర్ అయింది కూడా అతను ఏంటంటే నమ్మకం ఉండదు కదా మన న్యూట్రిషన్ ప్రోడక్ట్ మీద. సో కాబట్టి అతను చాలా సాటిస్ఫై అయ్యాడు. అరే అని చెప్పేసి మళ్ళీ తర్వాత ఇంకా ఆయన ఇంకొంతమంది క్లయింట్స్ కూడా రిఫర్ చేయడం జరిగింది అట్లా. సో ఫైబర్ అనేది చాలా అంటే మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మన డైజెస్టివ్ సిస్టంలో. చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ ఫైబర్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. మనం బయట మామూలుగా మనం తీసుకునే కూరగాయల్లో కానీ లేకుంటే మామూలుగా ఇది ఫ్రూట్స్లో కానీ ఉంటుంది ఫైబర్, కానీ మనకు డైలీ ఇంటేక్ అట్లీస్ట్ ఒక 40 grams పర్ డే మనం డైలీ ఇంటేక్ తీసుకోవాలి. కానీ మనం తీసుకునే సరిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు సప్లిమెంటేషన్ అనేది తీసుకోవాలి. మనకున్న ఫైబర్ ఏంటంటే ది బెస్ట్ ఫైబర్. దీంట్లో మనకు పర్ సర్వింగ్ వచ్చేసి మనకు 3.7 grams మనకు ఫైబర్ ఉంటుంది. నేనైతే డైలీ 2 times తీసుకుంటాను, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఈరోజు సెషన్లో తిరుపతి గారు చాలా ఎక్సలెంట్గా, చాలా ఈజీగా, అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ టు తిరుపతి సార్. అలాగే ఏబిసి కమ్యూనిటీకి ద్వారా చాలా చాలా తెలియని విషయాలు, కొత్త విషయాలు హెల్త్ పరంగా చాలా నేర్చుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇంకా ఎనీబడి హ్యాండ్ రైజ్ చేయొచ్చు మీరు, ఫిజికల్ గా డిజిటల్ గా. ఓ ఏఎల్ రాజం. సార్ అన్మ్యూట్ చేశాను. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఎస్ సార్. నా పేరు ఏఎల్ రాజం, నేను బిహెచ్ఎల్లో ఉంటానండి. యాక్చువల్గా గట్ హెల్త్ గురించి నేను ఒక 1 minute ముగిస్తాను. నా పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే 15-20 years నుండి ఉన్నటువంటి షుగర్ ఏదైతే డయాబెటిక్ ఏదైతే ఉందో అది నేను తగ్గించుకోగలిగాను. అది గట్ హెల్త్ మూలానే. అయితే డాక్టర్స్ ఇన్సులిన్ ఇంకా రేజ్ చేయడానికో టాబ్లెట్స్ ఇవ్వడానికో ప్రయత్నం చేస్తారు, కానీ మన ఏబిసి కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దాని నుండి మనం నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ మనం ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి. ఏమేం వాడుకోవాలి, ఎట్లా వాడుకోవాలి, ఏంటి వాడుకుంటే మనకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మనకు ఏబిసి కమ్యూనిటీ ద్వారా మనకు ఫుల్ కోఆపరేషన్ ఉంటుంది. ఆ కోఆపరేషన్ నాకు ఇచ్చారు. నేను నా డయాబెటిక్ని రివర్స్ చేసుకోగలిగినాను. మరి గట్ రీసెట్, గట్ హెల్త్ అనేది 2 విధాలుగా మనము చూసుకోవచ్చు. గట్ హెల్త్ అనేది నిజంగా ఒక గొప్ప వరం అండి. రియల్గా గొప్ప వరం. ప్రతిదీ కూడా మనం గట్ నుంచి రివర్స్ చేసుకుంటే గట్ హెల్త్ అవుతుంది. మరి ఇది ఏంటి అసలు గట్ 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 అని ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఇప్పుడు గట్ దాని మీదనే మాట్లాడుతుండడం జరుగుతుంది. ప్రపంచం ఇప్పుడు గట్ గురించి మాట్లాడుతుంది. మరి అటువంటిది మనకు న్యూట్రిషన్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో రియల్లీ గ్రేట్ ప్రోడక్ట్స్ అండి. ఇది మనం గట్ జీర్ణం, మన ఆహారాన్ని జీర్ణం చేసుకోవడము, శరీరానికి పౌష్టికాలు అందించడం, అంటే న్యూట్రిషన్ అందించడము, మనలో పేరుకుపోయినటువంటి గట్లో ఉన్నటువంటి విషాలను తొలగించడం వంటి అనేక ముఖ్యమైన పనులు చేస్తుంది గట్. ఈ గట్ హెల్త్ ఏదైతే ఈ గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అంటే పేగులు అంటాం కదా, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా మరియు గట్ ఫంక్షన్ సరిగా ఉండడం, గట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం, జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు మరియు మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఈ గట్ బాగలేకపోతే ఏర్పడుతూ ఉంటాయి. మరి దాన్ని రివర్స్ చేసుకొని గట్ హెల్త్ మనం బాగా చేసుకుంటే ప్రతిదీ కూడా గట్ రివర్స్ అనేది ఆరోగ్యం మెరుగుపరచడం కోసం తీసుకునే
ఆహారపు చర్యలు మరియు జీవన శైలి మార్పులు అన్నట్టు. సో మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ అనేది వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అందరూ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి నేను వివరించడం తెలుసుకోలేదు. జస్ట్ 1 సూపర్. minute లో నేను క్లోజ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. ఎస్, వన్ మోర్ టెస్ట్. ఎస్ శ్రవణ్, అన్మ్యూట్ చేసినానండి. ఎస్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు శ్రావణ్ కుమార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీగా ఖమ్మంలో చేస్తున్నా. అయితే నాకు వచ్చేసి ఈ కాన్స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అంతకు ముందు బాగా ఉండేటివి. అయితే ఈ ఆయుష్మాన్ భవ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నా హెల్త్ కోచెస్ శ్రీనివాస్ సార్ మరియు సుజాత మేడం డాక్టర్స్ వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు నేను ప్రీ అండ్ ప్రోబయోటిక్, అలాగే ఫైబర్, అలాగే ఏవిహెచ్, కోకోనట్ ఆయిల్, ఈ 4 సప్లిమెంట్స్ నేను వాడడం జరిగింది. వాడిన తర్వాత నేను వెయిట్ దాదాపు ఒక 8 kgs తగ్గడంతో పాటు నాకు గ్యాస్ సంబంధిత సమస్యలు అంటే కాన్స్టిపేషన్ కానీ గ్యాస్ట్రిక్ సమస్యలు కానీ పోవడం కూడా జరిగింది. అలాగే వెయిట్ కూడా నేను తగ్గించుకోగలిగాను. ఇటువంటి ఈ ఆయుష్మాన్ భవ కమ్యూనిటీలో నేను భాగస్వామి అవడం, దీని ద్వారా నాకు కూడా హెల్త్ పరంగా నాకు సొల్యూషన్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ ఆయుష్మాన్ భవ కమ్యూనిటీ ద్వారా ఇస్తున్న హెల్త్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేస్తూ వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యాన్ని అందించగలుగుతున్నాను. అలాగే ఇటువంటి అంటే నాకు తెలిసి బయట అయితే సెలబ్రిటీస్ కి మాత్రమే హెల్త్ కోచెస్ అంటే న్యూట్రిషనిస్ట్ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి పర్సన్ కూడా మనము ఒక హెల్త్ కోచ్ మనకు ఉండడంతో పాటు, ఒక న్యూట్రిషనిస్ట్ మనకు ఉండడంతో పాటు మనం కూడా న్యూట్రిషనిస్ట్ గా మారగలిగే ఒక గొప్ప అవకాశం దీని ద్వారా ఉంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. సూపర్. ఎక్సలెంట్. ఎస్ సదానందం, నేను అన్మ్యూట్ చేసినాడు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సాధారణం ఈరోజు తిరుపతి గారి ప్లాన్ చాలా బాగున్నది అండ్ గట్టు ఇన్ఫర్మేషన్ చాలా బాగా ఇచ్చిండ్రు. ఏబిసి కమ్యూనిటీ ద్వారా చాలా మందికి హెల్త్ అవేర్నెస్ ఎవ్రీ వీక్ చాలా మందికి హెల్త్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క స్పీకర్లు వచ్చి చాలా మంది గట్టు యొక్క ప్రాబ్లం వల్లనే చాలా డిసీజులు వస్తున్నాయి. కాబట్టి తిరుపతి గారు చెప్పినట్టు గట్టును కనుక మనం క్లియర్ చాలా బాగా ఉంచుకున్నట్లేదంటే డిసీజులకు మనం దూరంగా ఉండొచ్చు. థ్యాంక్ యూ. సూపర్, ఎక్సలెంట్. ఎస్, లాస్ట్ మనం మీటింగ్ లాస్ట్ కి వచ్చేసినాం. ఓకే, 1-2 minutes లో మనం క్లోజ్ చేస్తాం. ఎస్ తిరుపతి. థ్యాంక్ యూ సార్. మాకు ఒక పేషెంట్ కన్సల్టేషన్ చేసినప్పుడు తను ఒక అంటే షుగర్కు, బీపీకి అట్లా ఒక 8-10 టాబ్లెట్స్ వాడే అతను సార్. అతను 2-3 టైం అంటే రోజుల్లో 2-3 సార్లనే మోషన్ వెళ్ళేవాడంట. మనం గట్ హెల్త్ ప్రోడక్ట్స్ ఇచ్చినాము. ఇప్పుడు ఆయన మోషన్ వెళ్ళడము ఫ్రీ అయిపోయింది ఆయనకి. ఇంకా మోషన్ వెళ్ళడానికి టాబ్లెట్ వాడతలేడు. క్లోజ్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ డియర్, ఎక్సలెంట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్. ఈరోజు మీటింగ్ అయితే రియల్గా ఎక్స్ట్రాడనరీగా జరిగింది. ఫ్యాంటాస్టిక్ కోచెస్ అండ్ మెంటర్స్. ఆర్ మన ప్రోగ్రామ్ ఎవ్రీ సాటర్డే గట్ హెల్త్ మీద లేదంటే డిఫరెంట్ టాపిక్ మీద ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెగా వెబినార్ ఉంది 1వ తేదీ. చాలా పెద్ద మెగా వెబినార్ అది. ఆర్ రియల్గా మీరు మ్యాక్సిమం న్యూ పీపుల్ ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు మెసేజ్ వస్తుంది. మీకు చాలా పెద్ద కోచెస్, మెంటర్స్ వచ్చి మీతో మాట్లాడతారు. ఓకేనా, చాలా విషయాల్లో చాలా యాంగిల్స్లో ఉంటుంది. మళ్ళా శనివారం ఉంటుంది. శనివారం 8 o'clock షార్ప్ మీకు మెసేజ్ వస్తుంది. ఆర్ ఈ రోజుకైతే ఈ ప్రోగ్రామ్ ఇంతే. మీ కోచెస్, మీ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూ క్లయింట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో టచ్లోకి వెళ్ళండి. వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తా ఫ్రెండ్, దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్, వరం ఇది. ఎందుకంటే ఈ రోజు నుంచి మీ గుడ్ హెల్త్కు ఇక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయొచ్చు. ఆర్ బయట మనం చాలా డబ్బు ఖర్చు పెట్టుకుంటాం, మనం గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. చాలా మంది నేను హైదరాబాద్లో చూస్తుంటా, పాపం పెద్ద సిటీ స్కాన్స్ బ్యాగులు పట్టుకుని తిరుగుతుంటారు. మీరు ఒకవేళ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే గిన బస్ స్టాండ్ ఉన్నట్టుంటుంది హాస్పిటల్. బస్ స్టాండ్ ఉన్నట్టు అసలు మనుషులు తొలగదబ్బులను సంది ఉంటారు, అంత జనాలు ఉంటారు. ఎందుకంటే పాపం హెల్త్ అవేర్నెస్ లేదు, హెల్త్ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, హెల్త్ చెప్పే వాళ్ళు లేరు. ఎంతసేపు కూడా కంప్లీట్ బిజినెస్ యాంగిల్లో ఉంటుంది అక్కడ. అందుకే ఒక్కసారి మా కోచెస్ దగ్గరికి వెళ్ళండి, మీకు మీ ఫ్యామిలీ కరెక్ట్గా గైడ్ చేస్తారు.
మీరు తక్కువ ఖర్చుతో మీ హెల్త్ని చాలా బాగా పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నైస్ టాకింగ్ యూ. లవ్ యూ. గుడ్ నైట్.